వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఒకరు కాదు ఇద్దరు పోలీస్ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఒకరు రిటైర్డ్ ఆర్ఎస్ఐ అయితే మరొకరు ప్రజెంట్ ఎస్ఐ. ఒక ఆయన పేరు మ్యాథ్యూస్, రిటైర్డ్ ఆర్ఎస్ఐ. వాళ్ళ అబ్బాయి అవినాష్, ఎస్ఐ ఎస్ఓటి రాచకోట కమిషనర్. మ్యాథ్యూస్ గారు తండ్రి గారు కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఒకే కుటుంబం నుంచి తాత, తండ్రి, కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సాధారణంగా ఒక డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు తమ పడ్డ కష్టాలు కానీ నష్టాలు కానీ తమ పిల్లల వైపు వెళ్ళకూడదని, తమ పిల్లలు పోలీసు కానీ లేదా వేరే వాళ్ళు నడిచిన బాటలు నడవకూడదంటూ వేరే బాటలు ఎంచుకుంటారు. కానీ మ్యాథ్యూస్ గారు తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయితే వాళ్ళ అబ్బాయి మ్యాథ్యూస్ గారు ఆర్ఎస్ఐగా వచ్చారు. తాత, తండ్రి నడిచిన బాటలోనే మనవడు కూడా నడుస్తున్నారు. ప్రస్తుతం రాచకొండలో ఎస్ఐగా పనిచేస్తారు. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది ఎందుకు వచ్చారు? పోలీస్ డిపార్ట్మెంట్పై వాళ్ళకి అంత మక్కువ ఎందుకు? డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మ్యాథ్యూస్ గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? తాత, తండ్రి దగ్గర నుండి మనవుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలతో దగ్గర అవ్వడానికి ఏం నేర్చుకున్నారు అనే అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. మ్యాథ్యూస్ గారు నమస్తే. అవినాష్ గారు నమస్తే. మ్యాథ్యూస్ గారు సాధారణంగా ఒక డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే 24/7 జాబ్. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కుటుంబాల దూరం ఉంటారు, ఒక పండగ ఉండదు, ఒక కష్టం ఉండదు, అన్నీ మీకే ఉంటాయి. అటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆ కష్టాలన్నీ కూడా మీ నాన్నగారి వైపు నుంచి మీరు చూస్తుంటారు. మీ నాన్నగారు కుటుంబాన్ని దూరం కొట్టడం, ఒక పండగ ఉండదు, ఒక పుట్టినరోజు ఉండదు, ఏది ఉండదు, కుటుంబాలు దూరంగా ఉంటారు. అటువంటి నాన్నగారు నడిచిన బాటలో మీరు నడిచారు. మీరు నడవడమే కాకుండా మీ అబ్బాయి నడవడానికి కూడా సహకరించారు. సాధారణంగా ఒక డిపార్ట్మెంట్లో మీ పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, వాళ్ళు నచ్చిన బాటలో పంపాలనుకున్న ఈ కాలంలో మీరు మీ నాన్నగారు నడిచిన బాట నడవడమే కాకుండా మీ అబ్బాయి నడవడానికి కూడా సహకరించారు. అది ఎందుకు సహకరించారు అన్నది ఒకటి. రెండోది, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేసారు 1977 ఆ ప్రాంతంలో. అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలాగుండేది, మావోయిజం, నక్సల్స్ మూమెంట్ ఉండేది. అప్పుడు మీరు అడవుల్లో కూంబింగ్ ఏ విధంగా చేసేవారు, ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండేవి? అంతేకాకుండా జనరల్గా ఆర్ఎస్ఐ అనగానే, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ అనగానే లా అండ్ ఆర్డర్లకు వీళ్ళకి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అప్పుడు ఉందా, ఇప్పటికీ ఉందా, పెరిగిందా, తగ్గిందా అనే ప్రశ్న జవాబు చెప్పే ముందు మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎప్పుడు వచ్చారు, ఆయన ఎలాంటి సర్వీస్ చేశారు ఆ విషయాలు? మా ఫాదర్ అండి 1938లో ఆర్మీలో జాయిన్ అయ్యారండి. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. వచ్చిన 3 నెలలకి ఈ సివిల్ పోలీసులో గుంటూరు డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయ్యారు. అక్కడ నుంచి కంటిన్యూగా 1970 వరకు సర్వీస్ చేశారు. ఆయన చాలా సిన్సియర్గా, ఆయన చూసిన ఇంపాక్ట్ నా మీద కూడా కొంత ఉంది. సిన్సియర్గా పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత ఎస్కేపింగ్ నేచర్ ఉండేది కాదు. పర్టికులర్గా పబ్లిక్లో కానీ లేకుంటే డిపార్ట్మెంట్లో కానీ ఆయన అంటే ఒక మంచి ఇమేజ్ ఉండేది. తక్కువ ర్యాంకులో ఉన్నా సరే ఉండేది. ఆ రోజుల్లో పబ్లిక్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్ చెప్పారంటే. అటువంటి పరిస్థితుల్లో ఆయన చేసుకుంటూ వచ్చారు. అలా సడన్ ఆయన డిసీజ్డ్ అవటం వల్ల ఇంట్లో పరిస్థితి కొంత ఆర్థికంగా వెనుకబడటం వల్ల నేనేంటంటే అప్పుడు మీరు అన్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు బాగా గౌరవం ఉండేది. ఎందుకంటే ప్రజలకి పోలీస్ మీద సంబంధాలు కూడా చాలా మెరుగ్గా ఉండేవి. అప్పుడు మీ నాన్నగారి టైంలో పోలీస్ అంటే ఒక నిక్కరు, ఇప్పుడంటే ప్యాంట్ కానీ అప్పుడు నిక్కర్లు ఉండేది, నిక్కరు, బూట్ పట్టి ఉండేది. అసలు ఒకసారి ఆ డ్రెస్ గురించి వివరించండి. ఇప్పుడున్న జనరేషన్కి వాటి గురించి తెలియదు, దానికి ఒక సింబాలిక్ ఉంటుంది. అప్పటికి ఫస్ట్ మొట్టమొదటి అపీరెన్స్ ఏంది యూనిఫామే కదా మనము అనుకోవాల్సింది. యూనిఫాము మొట్టమొదట బ్రిటిష్ టైప్లో అప్పుడు ఏదైతే యూనిఫామ్ ఉందో అదే యూనిఫామ్ కంటిన్యూగా వచ్చింది. ఎంతవరకు 1956 వరకు ఈ స్టేట్ సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూగా వచ్చింది. అక్కడ నుంచి చిన్న చిన్న మార్పులు, టర్బల్లో మార్పు రావడం, తర్వాత
వేసుకునే షర్ట్లు మార్పు రావటం ఇలాంటివి జరిగేది. ఈ బూట్ పట్టి తర్వాత ఈ నిక్కరు ఇది మాత్రం మారలేదు. 1971లో అప్పటి రామచంద్రారెడ్డి గారు ఐజీపీ చేశాడు. ఆయన వన్ మ్యాన్ కమిషన్ వేసినప్పుడు డ్రెస్ రెగ్యులేషన్ గురించి కొంతవరకు ఆయన మార్పులు తీసుకొచ్చారు. అప్పుడు ఈ బూట్ పట్టి పోయింది, ప్యాంటు వేసుకోవటం జరిగింది, షర్ట్ ప్యాంటు. తర్వాత పీకాప్, అంతకుముందు టర్బన్ ఉండేది, ఈ పీకాప్ వేసుకోవటం జరిగింది. అది డ్రెస్ దీంట్లోనన్నమాట మొట్టమొదట. అక్కడి నుంచి పోలీస్ మీద ఇమేజ్ గ్రాడ్యువల్గా ఒక రకంగా తగ్గుతూ వచ్చింది అనుకోవాలి, పబ్లిక్లో తగ్గుతూ వచ్చిందని చెప్పినని అనుకోవాలి. ఎందుకండి? కారణాలు దానికి అనేక ఉండేవి. అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మెన్ లేకుంటే ఆఫీసర్స్ కానీ కొంత పబ్లిక్ అను ఈ డిపార్ట్మెంట్కి రిలేషన్షిప్ అనేది చాలా దూరంగా ఉండేది. పోలీస్ అంటే బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు ఎలాగ ఉండేది, భయం. ఆ భయం వల్ల ఏంటంటే కొంతవరకు పబ్లిక్ దూరంగా ఉండేవాళ్ళు. దానితో పాటు అదే ఆ దూరాన్ని ఒక రకంగా అనుకోవాలంటే ఏదో గౌరవం అని చెప్పని అనుకునేవాళ్ళం. అది ఆ విధంగా జరుగుతూ వచ్చింది. తర్వాత జనరేషన్లో ఏమిటంటే ఎడ్యుకేషన్ అప్పుడు చాలా తక్కువ అన్నమాట. ఫెసిలిటీస్ కూడా సైకిల్ ఉండటం అంటే చాలా గొప్ప సంగతి ఆ రోజులు. సైకిల్ కూడా సైకిల్ దొరికేవు. అయితే ఆ విధంగా జరుగుతూ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్లో మార్పు వచ్చింది. ఎడ్యుకేషన్లో మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఎస్ఎస్ఎల్సి అని చెప్పేదాన్ని, ఇది స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ ఇది పెట్టడం, ఆ తర్వాత ఈ మధ్య ఇంటర్మీడియట్ అని చెప్పేదాన్ని. ఇలాగా ఎడ్యుకేషన్లో మార్పు రావటం వల్ల మనుషుల్లో కూడా ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఒబీడియన్సీ, తర్వాత అప్పుడు ఉన్నటువంటి పట్టుదల, మోటివేషన్, ఇలాంటి హార్డ్ వర్క్, ఇలాంటివన్నీ కూడా కొంచెం డెలికేట్ అవుతూ వచ్చింది. సార్, మీ నాన్నగారు గుంటూరులో కొంచెం ఎక్కువ కాలం పనిచేస్తారని చెప్తున్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు జిల్లా. ఇప్పుడు సూటపురం గ్యాంగ్లు, చాలా గ్యాంగ్స్ జరిగాయి. అంటే అప్పుడు క్రైమ్ ప్యాటర్న్ చాలా క్లియర్గా తెలిసేది. ఒక దొంగతనం జరిగిందంటే పలానా ఎల్లయ్య పొల్లయ్య చేశాడు, రాత్రి దొంగతనం చేస్తే పలానా సుబ్బారావు అప్పారావు చేసేవాడు, లేదంటే ఒక స్నాచింగ్ జరిగిందంటే పలానా వాడు చేశాడు. ఒక ఎంఓకి ఒక స్టైల్ పెట్టి వర్పేరు. అటువంటివి మీకు గుర్తున్నాయి? ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్పుడు లేదు. అప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఒక కేసుని ట్రేస్ చేయాలని చెప్పినా సరే అక్కడక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో రిలేషన్ వల్ల కొద్ది గొప్ప గ్యాదర్ చేయటం జరిగేది. తర్వాత ఈ మూడవ విపండి అన్నారు కదా మీరు, ఏ నేరం ఎవరు చేస్తారు అనేది వాళ్ళకి బాగా అవగాహన ఉండేది అన్నమాట. అటువంటప్పుడు ఫలానాడు చేసి ఉంటాడని చెప్పేదాన్ని తీసుకురావటం, ఇంట్రాగేషన్ చేయటం, ఇలాంటివి జరిగితే అతను చేయకపోయినా సరే చేసినట్టు ఎవరో చెప్పుకోవచ్చు. ఆ విధంగా ట్రేస్ చేయటం జరిగేది అన్నమాట. ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగుంది. నేరం జరిగింది 24 గంటల్లో కూడా పట్టుకుంటున్నారు, యాక్షన్ జరుగుతూ ఉందన్నమాట. అంటే మీ నాన్నగారు పనిచేసిన టైంలో ఈ సూటపురం గ్యాంగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నాది నేటివ్ ఆఫ్ చీరాల పక్కనే, సూటపురం పక్కనే. మా ఫాదర్ అప్పుడు వెదురుపల్లి పోలీస్ స్టేషన్ ఉండేది. పోలీస్ స్టేషన్లో 2 టర్మ్స్ చేసాడు. అందువల్ల వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ అలవాట్లు కానీ లేకుంటే పద్ధతులు కానీ కొంతవరకు నాకు అవగాహన ఉందన్నమాట. అదేవిధంగా వాళ్ళని తీసుకుని నేను అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇంట్రాగేషన్ చేయటం కానీ, నేరాల గురించి కానీ ఇవన్నీ కూడా నేను వింటూ ఉండేవాడు. కొంతవరకు దాని మీద కూడా అవగాహన ఉండేది. అయితే ఇప్పుడైతే వాళ్ళు చాలా వరకు చేంజింగ్స్ వచ్చినాయి. అప్పుడు ఆ మధ్య హేమలత రమణ గారు అక్కడ ఆర్గనైజేషన్ ఓపెన్ చేయటం, దాంట్లో వీళ్ళందరూ కూడా కొంత రిహాబిలేషన్. అంటే అప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళేవారు మీ నాన్నగారితో పాటు, వాళ్ళు తీసుకొస్తూ మాట్లాడుతూ మీరు చూసారన్నారు కాబట్టి వాళ్ళు నేరం చేసే తరహా ఏ విధంగా ఉండేది? చాలా ఉండేదండి, చాలా పద్ధతులు. కిటికీలు తీసి, ఊసలు తీసి నేరం చేసేవాళ్ళు, తళంబాలు కూడా చేసేవాళ్ళు. ఆగర్ రెఫరెన్స్ అని చెప్పిన ఉంటుంది, రాడ్ ఉంటుంది, దాంట్లో తాళం లాగి, లేదంటే హోల్ వేయటం,
ఇటువంటి చాలా రకాలుగా ఉంటాయి. సాధారణంగా వాళ్ళు దొంగతనం వెళ్లే ముందు రోజు అమావాస్య రోజు రాత్రి కోడిని కోసుకొని వెళ్తారనేది ప్రచారమా నిజమంటారు? కోడే కాదు, కొంతమంది పందులకు వస్తారు, కొంతమంది మేకలకు వస్తారు, కొంతమంది వాళ్ళు ఏడాది పోయేటప్పుడు డబ్బే ఉండదు దగ్గర, వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకొని తిని తాగి ఎంజాయ్ చేస్తారు, ఏదో పూజ చేసి చెప్పేదాన్ని ఆ రాత్రి అయితే చేస్తారు. నేరం చేసి వచ్చిన తర్వాత ఆ వచ్చిన ప్రాపర్టీ వస్తుంది కదా, ఎవరో రిసీవర్కి ఇవ్వటం, లేదంటే వాళ్ళకి ఎవరు అప్పు ఇచ్చారో వాళ్ళకే ఇవ్వటం. ఇలా 10 రోజులు అంటే అమావాస్య వచ్చేంత వరకు వీళ్ళు ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ అప్పులు చేయాలి. వాళ్ళ లైఫ్ అంతా అలాగా అప్పులు చేయటం, దొంగతనం చేసి వచ్చి అప్పులు తీర్చడం. కుటుంబాలు, పిల్లలు చదువులు కానీ, లేకుంటే భార్య పిల్లల ఆరోగ్యం కానీ, ఇలాంటివి ఏమీ వాళ్ళకి పట్టేవి కాదు. హ్యాపీగా తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం అలాగే ఉండేది. అయితే ఇప్పుడు దగ్గర దగ్గర 75% మార్పు వచ్చింది వాళ్ళు. వాళ్ళు దొంగతనం చేసిన తరహా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేస్తున్నప్పుడు మీ నాన్నగారితో పేరు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళ గురించి, వీళ్ళు ఎందుకు ఇలాగ దొంగతనం చేస్తున్నారు, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది ఎప్పుడైనా మీ నాన్నగారు చెప్పారండి? అప్పుడు పోలీసులు ఈ సామాజిక మార్పుల్లో గురించి అంతగా అవగాహన ఉండేది కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి ఉండేది కాదు. కావాల్సింది ఏంటంటే కర్ర కావాలా, కొట్టాలా, అంతవరకేనమాట. నేరం చేసిన పట్టు రావాలా, వాడి దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయాలా, కేసు పెట్టాలా, వాడి జైలుకి పంపిస్తారు. ఇదేనానమాట. అంతేకాని వాళ్ళలో మార్పులు తీసుకురావటం కానీ, వాళ్ళని వెనక వాళ్ళ గురించి స్టడీ చేయటం కానీ ఇలాంటివి జరిగేది కాదు అప్పుడు. ఏమైనా ఆఫీసర్స్లో కూడా దూరంగా ఉండేవాడు కదా అప్పుడు. వాళ్ళకి పనిచేసేదంతా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ. మీరు కూడా మీ నాన్నగారితో పాటు దొంగలు పట్టుకోవడానికి వెళ్ళారనేది వాస్తవం అంటారు? చాలా సందర్భాలు. ఎవరైనా పట్టుకుని ఎలా? చాలామంది. అప్పుడు నేను వెదులపల్లిలోనే ఉన్నాను. నాతోటి ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. ఒక ఆయన దండరాజు చెప్పిన సిఐ చేసి రిటైర్ అయ్యారు ఆయన, నేను ఇంకా కొంతమంది తిరుగుతూ ఉండేవాళ్ళం. అయితే ఒక ఎస్ఐ గారు, ఆయన డిఎస్పీ చేసి రిటైర్ అయ్యారు, హనుమంతరావు గారు, కానిస్టేబుల్ ఎంట్రీ పాయింట్ అయ్యారు, డిఎస్పీ చేసి రిటైర్ అయ్యారు. ఆయన నన్ను ఒక రోజు అడిగారు, ఎందుకంటే అంత ముసలివాళ్ళు కదా, పోతే రైడ్కి పోతే మొత్తం పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు, ఈరు పరిగెట్టేవాళ్ళు కాదు. అయితే అప్పుడు నన్ను అడిగాడు, అబ్బాయి నువ్వు వస్తే బాగుంటుంది, తర్వాత ఏమన్నా అది ప్రాబ్లం ఉంది చెప్పింది. ఏం కాదు అని చెప్పాను అన్నమాట. సరే అని చెప్పానని వెళ్ళటం మొట్టమొదటి ఇద్దరు పట్టుకున్నాను, తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీ రికవర్ చేశారు. అది అయిన తర్వాత ఇక అది ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయింది అనమాట. అంటే మీరు అప్పటికే యూనిఫామ్ లేని పోలీసు డిపార్ట్మెంట్లోకి రాలేదు. నాకు రావాలనే ఆలోచన కూడా అప్పుడు లేదు. నేను మొట్టమొదటి నా గుర్తు దగ్గర నుంచి నేను స్పోర్ట్స్ మ్యాన్, ఆ ఏరియాలో ఆడుతూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని. నాకు అదే దీంట్లో జరిగిపోతూ ఉండేది అన్నమాట. ఇది ఎప్పుడంటే నేను చెప్పాను కదా, మా ఫాదరు సడన్గా డిసీజ్ రావటం, ఇక అప్పుడు ఇంట్లో పరిస్థితి వల్ల ఏంటంటే నేను ఇక బయటికి రావటం కంపల్సరీ. ఆ విధంగా సెలెక్ట్ అయ్యాను. ఒక రోజులోనే ట్రైనింగ్కి వెళ్ళటం, ట్రైనింగ్ ఉన్నప్పుడు నేను స్పోర్ట్స్ అని వీటిలో పార్టిసిపేట్ చేయటం, అలాగా సర్వీస్లోకి రావటం జరిగింది. మరి మీ నాన్నగారు సివిల్ అయితే మరి మీరు ఏఆర్కి ఎందుకు వెళ్ళారు? అప్పుడు నేను చెప్తున్నాను కదా, ఉన్న ఏ అవకాశం ఉందో చేరుకోవాలనే ఉద్దేశంతో. సివిల్ కావాలంటే సివిల్ అంటే వెయిట్ చేయాలి, వెయిటింగ్ లిస్ట్ పెడతారు. ఎప్పుడో ట్రైనింగ్ సెంటర్లో ఖాళీ అయితే అప్పుడు పిలుస్తారు, పంపిస్తాం. ఇది అలా కాదనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది నేను చెప్పాను కదా, 5th పట్టాలలో నేను అప్పుడు జాయిన్ అయ్యానని. 5th పట్టాలలో నేను జాయిన్ అయ్యాను కాకినాడ అని చెప్పాను. అయితే అక్కడ ఏమిటంటే అప్పుడు అది ఫామ్ చేయడం ఏంటి, 1968-69 ఈ నక్సలైట్ మూమెంట్ స్టార్ట్ అయింది. శ్రీకాకుళంలో వెంపటి సత్యం గారిని, ఆదిగోట్లు గారి అసలు ఇంకా వాళ్ళంతా పెద్ద అందరూ చనిపోయారు. అయితే ఆ టైంలో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వేకెన్సీస్ బాగున్నాయి, నాకు ఫ్రీ అయింది. తర్వాత స్పోర్ట్స్ మెన్ ప్రిఫరెన్స్ కూడా కొంత ఇచ్చారు, ఆ విధంగా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు కాకినాడ బెటాలియన్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మీ సర్వీస్ ఎలా కొనసాగింది అనే విషయం ప్రశ్నకు ముందు ఒకసారి అవినాష్, మీ తాతగారు పోలీసు, నాన్నగారు పోలీసు,
సార్ మీ నాన్నగారు ఎప్పుడైనా మీ తాతగారు కథలు చెప్పారా మీకు? చెప్పారు సార్. చైల్డ్హుడ్ నుంచి డిస్కషన్ వచ్చినప్పుడు అంటే నేను ఉండేసరికి మా తాతగారు చనిపోయారు కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఫాదర్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడము ఇవన్నీ నా బోర్న్ అండ్ బ్రాటప్ అట్మాస్ఫియర్లో ఆల్మోస్ట్ రొటీన్గా టచ్ అవుతూ ఉండేది. సో అది నాకు కొద్దిగా ఇన్హెరిట్ ఎక్కువ అయింది. సో కాబట్టి నేను అదే ప్యాషన్తో రావడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను ఎంసీఏ చేశాను సార్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్. క్వాలిఫికేషన్ అంటే ఎంసీఏకి ముందు బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ చదివారు? నిజామాబాద్ చదివారా? నేను బోర్న్ అండ్ బ్రాటప్ అంతా నిజామాబాదే సార్. నా గ్రాడ్యుయేషన్ వరకు నిజామాబాద్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంసీఏ కోసము హైదరాబాద్ రావడం జరిగింది 2007లో. సో హైదరాబాద్లోనే ఎంసీఏ 3 years కంప్లీట్ అయింది. సో నా గ్రాడ్యుయేషన్ అయినప్పుడు నాకు 21 రన్నింగ్ అప్పుడు సో నాకు ఏజ్ లేదు. సో నా కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మళ్ళీ ఎంసీఏలో జాయిన్ అవ్వడం అయింది. ఎంసీఏ రన్నింగ్లోనే నోటిఫికేషన్ రావడము. ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అన్నీ అలవాటు ఉండడం వల్ల అది కూడా నాకు ఈజీ అయిపోవడం జరిగింది. తాతగారు పోలీసు, నాన్న పోలీసు కాబట్టి మీరు పోలీసు అవ్వాలనుకున్నారా? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. నేను పోలీసు అని చెప్పానంటే ఈ అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను వచ్చి ఇంటికి వచ్చి యూనిఫామ్ తీసి అక్కడ తగిలించేసి నేను ఫ్రెష్ అప్ అవటం బాత్రూంలోకి వెళ్తే నేను వచ్చేటప్పుడు తగిలించుకునేవాడు. తగిలించుకుని వాళ్ళు అక్కడ చూపెడుతూ ఉండేవాడు. అప్పటి నుంచి కూడా అలవాటు బాగుండేది. వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ సెలక్షన్స్కి వెళ్ళిన రోజు నాతోటి చెప్పలా, చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం ఎట్ ఏ టైం సెలెక్ట్ అవటం, ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీ రావటం, ఇవన్నీ రొటీన్గా జరిగిపోయింది. చెప్పకుండా వెళ్ళి సక్సెస్ అయ్యి వచ్చిన తర్వాత మీరు ఏమనుకున్నారు అప్పుడు? మీ ఫీలింగ్స్ మీ అబ్బాయిని చూసి? నేను పెద్దగా ఆలోచించి, ఎందుకంటే నాకు ముందు ఒపీనియన్ లేదు కదా, బాగా చదివించాలా, సివిల్స్ రాయించాలా అని చెప్పాను. రాశాడు, సివిల్ రాశాడు, కానీ కాలేజ్ సక్సెస్ కాలేదు. ఫస్ట్ అటెంప్ట్. ఎందుకు మంచి ఒపీనియన్ తీసుకోలేదు? మీ నాన్నగారు మీరు నడిచే డిపార్ట్మెంట్లో మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఒక రకంగా ఆలోచన రాలేదు నాకు. అంటే డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదా? డిపార్ట్మెంట్లో చేర్పించాలనే ఆలోచన లేదు, చేర్పించకూడదనే ఆలోచన లేదు నాకు. రొటీన్గా లైఫ్ జరిగిపోతూనే ఉంది. కాకపోతే ఏంటంటే అబ్బాయి ఇంట్రెస్ట్ చూసి నేను చెప్పాను ఇందాక సివిల్స్ అని చెప్పి నన్ను ఉద్దేశంతో, అయితే ఐపీఎస్ అయితే చాలా బాగుంటుంది, కాస్త హోదా కూడా బాగుంటుంది అనే ఉద్దేశం ఉండేది మనసులో. నేను ఒకసారి ఏదో టూకీగా అన్నాను, అంటే సివిల్స్ రాశాడు, అది కాలేదు. ఆ తర్వాత వెంటనే ఎస్ఐ సెలక్షన్స్కి వెళ్ళటం, సెలెక్ట్ అవటం ఇవన్నీ. సార్ అవినాష్ ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పని చేశారు, ఆయన సర్వీస్ తెలుసుకునే ముందు మీరు కాకినాడ బెటాలియన్కి వచ్చారు. అప్పుడు మీరు అన్నట్లుగా శ్రీకాకుళం, ముమ్మడి, అది రంపచోడవరం, ఆ బెల్ట్ అంతా బాగా ఉండేది. దాని కంట్రోల్ కోసం కాకినాడ బెటాలియన్ కొత్త ఫామ్ చేశారు. మీరు అక్కడ డ్యూటీ ఏం చేశారు? ఇవే డ్యూటీలు, ఇది కూలింగ్స్ అని చెప్పారని, రైడ్స్ అని చెప్పారని, ఆపరేషన్ డ్యూటీస్ కూలింగ్. ఆ తర్వాత అది మీరు శ్రీకాకుళం అడవులు ఎక్కడెక్కడ తిరిగారు? దగ్గర శ్రీకాకుళం ఇటు ప్లేన్ ఏరియా అంటే ఈ పలాస, మదస, తరదుబారు, ఇచ్చాపూరు, సోగ్గాడ, ఆ ఏరియా ఇది ప్లేన్ ఏరియా. అటు పోయేటప్పటికే ఈ ఫారెస్ట్ ఏరియాకి పోయేటప్పటికే పార్వతీపురం, అటు భక్తులు ఆ ఏరియా కూడా తిరిగాము. అప్పుడు గుమలేశ్వరం, పార్వతీపురం, గురుపాం, చిన్నబైరంకి బాగా ఎఫెక్టెడ్ ఉండేది. అవును. మరి మీరు ఎక్కడైనా తారసపడ్డారు? వాళ్ళు నాగావళి దళం ఉండేది. అయితే అప్పటి నక్సలైట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే పోలీసు మీద దాడి చేద్దాం, పోలీసుని కొడదామని చెప్పినంత పోలీసుని చూస్తే పారిపోవాలి, పోలీసుకి దొరకకూడదు. అప్పుడు వెపనరీ కూడా అంతకు లేదు వాళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళు ఏదైతే ఆపరేషన్ అని చెప్పి అనుకున్నారు, ఆ ఊరు పోవడం, అక్కడ ఏదో ల్యాండ్లో ఎవరినో కొట్టాలా, చంపాలా, లేకుంటే అక్కడ ఏదో దోసుకోవాలని చెప్పేదని, అది ఆ విధంగా దాన్ని చేసుకుంటూ పోయారే. కానీ పోలీస్ మీద అటాక్స్ జరగదు. పోలీస్ మీద జరిగింది ఎప్పుడంటే ఈ కొండపల్లి సీతారామయ్య గారిది పీపుల్స్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఫ్రమ్ 86 అక్కడి నుంచి అక్కడక్కడ పోలీస్ మీద బ్లాస్టింగ్స్ కానీ, లేకుంటే అంబుష్ అని చెప్పి కానీ, పోలీస్ స్టేషన్ మీద రైడ్స్ కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చినాయి. అప్పుడు అంతవరకు ఏఓపీస్ ఉండవు, ఆర్మడ్ అవుట్ పోస్ట్ అని చెప్పాను. వాటిలో ఈ పోలీసు, స్పెషల్ పోలీసునే ఎక్కువగా డిటాచ్ చేసేవాళ్ళు. సంవత్సరాల తరబడి, నెల తరబడి కూడా ఫ్యామిలీస్కి దూరంగా ఉండేది. అది ఒక డిస్కంటెంట్మెంట్ ఉండేది అప్పుడు బాగా. ఆ తర్వాత కొంత మార్పు వచ్చింది దాంట్లో.
ఆ విధంగా ఏ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు అడుగులో. అంటే మీరు కాకినాడ బెటాలియన్లో చేస్తున్నప్పుడు ఎన్ని జిల్లాలు తిరిగారండి కోమింగ్? అక్కడ నుంచి 1975లో విజయనగరం వెళ్ళిందండి ఆ బెటాలియన్. చింతవలస బెటాలియన్ పెట్టారు, చింతల వలస. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత అప్పుడున్నటువంటి పట్టు ఏది నక్సలైట్స్కి తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన తర్వాత కూడా మాకు కూడా ఊరక ఏ ఆఫీస్లో ఉంటామే కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఎవరో ఓఎస్డీ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, ఫలానా ఏరియాలో క్రూబింగ్ చేయండి అని చెప్పి 4-5 పార్టీలు నమ్మి పెట్టేవాళ్ళు. వెళ్తే తిరిగి వచ్చేవాళ్ళు. ఎక్కడైనా తగిలితే తగిలేది, లేదంటే లేదనమాట. ఆ విధంగా జరిగేది. సార్ అప్పట్లో కోమింగ్ ఏ స్థాయిలో జరిగేదండి? ఇప్పుడు అంతా గ్రేహౌండ్ స్థాయిలో ఉండేదా, లేదా అప్పట్లో కొంచెం వీక్ ఉండేది? ఇప్పుడు గ్రేహార్డ్స్ కాకపోతే వెపనరీ పెరిగింది వాళ్ళ దగ్గర, టెక్నాలజీ పెరిగింది, ట్రైనింగ్లో కొంతవరకు మార్పు వచ్చింది. అంటే అప్పుడు టెక్నాలజీ పెద్దగా లేదు కదండి? లేదు, కానీ ఇది ఈ ఫోర్స్ పనిచేసింది, వీళ్ళు చేసిన పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఏదైతే చేశారో అదే పని ఇది, కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వెపనరీ పెరిగింది. సార్ ఇప్పుడు మీరు కోమింగ్ వెళ్ళే టైంలో శ్రీకాకుళం అవ్వచ్చు, లేదా విజయనగరం కావచ్చు, ఏఓబీ కావచ్చు, ఎక్కడైనా వెళ్తే ఇప్పుడంటే మ్యాప్లు ఉన్నాయి, టార్చ్ లైట్స్ వచ్చాయి, నైట్ కెమెరాలు వచ్చాయి, జెన్స్ వచ్చాయి. మీరు అప్పుడు ఏ విధంగా ఆ రూట్ మ్యాప్, ఆ టోపోగ్రఫీ చూసుకుంటూ వెళ్ళారు? ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ ఏరియా మీద టోపోగ్రఫీ మీద కొంత కమాండ్ ఉండేది. దాని మీద పలాని ఊళ్ళో చెప్పాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఆ ఊళ్ళో పట్టుకొని వెళ్ళటం, తిరగటం, అడవుల్లో వాటిలో ఇట్లా తాడిచిపడితే లేకుంటే లేదు. కొన్ని సందర్భాల్లో చూసి పారిపోవడం కూడా జరిగింది. అలా జరిగేది అన్నమాట. మీరు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు అందరూ మీకు సహకరించేవారా, లేదా మీ మీద ఏదో జరిగేది? గ్యాప్ చాలా ఉండేదండి. ప్రజల కన్నా ఈ ట్రైబల్స్ కానీ పోలీసుకి కానీ గ్యాప్ చాలా ఉండేది అన్నమాట. అయితే చాలా వరకు ఏంటంటే పబ్లిక్ తోటి కాంటాక్ట్ అనేది తక్కువ ఉండేది. ఎవరో ఎడర్స్ ఉంటే వాళ్ళతో ఏదో మాట్లాడే చేయటం జరుగుతూ ఉండేది. ఇంకోటి ఏంటంటే ఊరికి దూరంగానే ఉండేవాళ్ళు. ఊరు బయటనే నైట్ అవుట్ చేసినా సరే ఇవన్నీ బయటే ఉండేది అనమాట. అవసరమైతేనే ఊళ్ళోకి వెళ్ళడం జరిగేది, లేదంటే ఊళ్ళో ఎవరన్నా పిలిపించడం, మాట్లాడటం జరిగేది అనమాట. వాళ్ళది కూడా పద్ధతి ఉండేది. ఆ తర్వాత ఊళ్ళో పోవటం, పాటలు పాడటం, వాళ్ళ పబ్లిక్ని సివిలైజ్ చేయటం, ఆ విధంగా జరిగేది. ఇంకా చిన్నగా ఏంటంటే పంచాయతీలు చేర్చడం, వాళ్ళు కొట్టడం, ఇళ్ళు కొట్టడం, ఇంకా కొన్ని సందర్భాలు చంపడం, ఇలాంటివి జరిగాయి అన్నమాట. అందువల్ల అప్పుడు పోలీస్కి పబ్లిక్ తోటి అంత ఇది లేదు, కానీ మెయిన్ ఏరియాలో మాత్రం పోలీస్కి పబ్లిక్కి కొంతవరకు టచ్ ఉండేది. అంటే ఇప్పుడు కోమింగ్ చేస్తున్న పార్టీకి రేషన్ అంటే ఇచ్చేవారు, డ్రై రేషన్ ఉంటుంది. మరి మీరు దాదాపు 14 రోజులు 20 రోజులు అడవులు తిరుగుతున్నప్పుడు మీకు రేషన్ ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ సప్లై చేసేదా, లేదా గ్రామస్తులు ఎవరైనా సహకరించారు? తీసుకెళ్ళేవాళ్ళం, డ్రై రేషన్ తీసుకెళ్ళేదన్నా అక్కడ ఊరు బయట ఏదైనా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నదండి అటువంటి చోట తయారు చేసుకోవటం, తినటం, అక్కడనే రాత్రి సెటిల్ వేసుకోవటం, పడుకోవటం, ఉదయాన్నే లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ మళ్ళీ వెళ్ళిపోవడం, అలాగే జరుగుతూ ఉండేది. కానీ అప్పట్లో ఒక ఆరోపణ ఎక్కువగా వినిపించేది, అడవుల్లోకి వెళ్ళి నక్సల్ సమాచారం కోసం గ్రామస్తుల మీద ఏఆర్ పోలీసులు దాడులు చేసేవారని, వాళ్ళు చిత్రహింసలు గురి చేసేవారని, మానభంగాలు చేసేవారని అప్పుడు వార్తలు వచ్చే వాస్తవం అది? వాస్తవం చెప్పుకోవాలంటే ఏఆర్ కానీ లేకుంటే ఏపీఎస్పీ కానీ వీళ్ళతోటి పాటు సివిల్ పోలీసు ఉంటారు. సివిల్ పోలీసు డైరెక్షన్స్ తోటే పనిచేయటం జరిగింది. ఈ ఇండివిజువల్గా గ్రామస్తులను పట్టడం చేయటం ఇలాంటివి ఉండేది కాదు. ఎక్కడన్నా జరిగితే చాలా రేర్ అనమాట గ్రామస్తులను కొట్టడం అనేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ కోసం పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పుడు దళం ఈ గ్రామంలో వచ్చింది, వాడు భూజాలకి ఏర్పాటు చేశారు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళతో పాటు మీటింగ్స్ అవి ఇవి అని చెప్పినని గ్రామస్తుల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, వీళ్ళు ఏదో పాటలు పాడి వాళ్ళని ఏదో ఎడ్యుకేట్ చేయటం, అవసరం అంతే చిన్న పంచాయతీలు చేస్తాం, ఇటువంటివన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. సార్ కాకినాడ బెటాలియన్ దగ్గరికి వచ్చారు. కాకినాడలో ఎక్కువ కాలం ఉండలేదు, ఎందుకంటే ఆ బెటాలియన్ ఫామ్ చేశారు 70లో ఫామ్ చేశారు. 75లో
విజయనగరం వెళ్ళడం జరిగింది. నేను కాకినాడలో ఉన్నప్పుడు 50-50 ఇటు స్పోర్ట్స్ అని చెప్పాను, అటు ఈ కోమేసి కొద్ది ట్రైనీస్ అని ఇలాంటివి ఉండేవాను. నేను అక్కడ వచ్చి ఆ స్పోర్ట్స్ నుండి వస్తే అయిపోయి సీజన్ అయిపోయిందంటే ఈ ట్రైనింగ్స్ వీటిలో ఇదయ్యేవాళ్ళు. అయితే ఆ ట్రైనింగ్స్ చేయటం ఇంట్రెస్ట్ చేయటం వల్లే నేను ఫస్ట్ పెరేడ్ కమాండర్ పాసింగ్ అవుట్ పెరేడ్ కమాండర్. నాకు వాటి మీద మంచి అవగాహన ఉన్నారు, వెపన్స్ కానీ లేకుంటే ఫుడ్ కానీ ఇలాంటివి అనుకోండి డిపార్ట్మెంట్ వీటిల్లో. అది నాకు ఎక్కడి దాకా వచ్చిందంటే ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా అవుట్డోర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో సక్సెస్ అయ్యాను కూడా. ఇప్పుడు మన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది, గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళు కొంతమంది, ఎస్ఐస్ కొంతమంది, కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ వరకు బ్యాచెస్కి నేను ఇన్స్ట్రక్టర్ పనిచేశాను. ఇప్పుడు ఉన్నటువంటి మన డీజీపీ గారు కూడా ఆ బ్యాచ్కి కూడా, ఆ తర్వాత బ్యాచ్ కూడా నేనే ఇన్స్ట్రక్టర్. 86, 87 2 బ్యాచ్లు మీరే ఎక్కడ అనంతపురంలోనా? వీళ్ళు ఎన్పిఏ నుండి 9 వీక్స్ ట్రైనింగ్ కోసం అని చెప్పి మన దగ్గరికి వస్తారు. స్టేట్ లా అండ్ ఆర్డర్, స్టేట్ ఈ ఫార్మాలిటీస్ తెలుసుకోండి. ఆ సందర్భంలో కొంతమంది సెలెక్టెడ్ ఇన్స్ట్రక్టర్స్ అని చెప్పి తీయటం, దాంట్లో నేను వెళ్ళడం, ఈ ట్రైనింగ్ ఇలాంటి. అంటే వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తారండి? అవుట్డోర్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. తర్వాత ఈ లా అండ్ ఆర్డర్, స్టేట్ ఇవన్నీ లోకల్ పోలీస్ ఇస్తారు. మీరు అవుట్డోర్లో వాళ్ళకి ఏం నేర్పుతారు? అవుట్డోర్లో ఎక్కువ భాగం ఫుడ్ డ్రిల్, ఇలాంటి ఫుడ్ డ్రిల్, తర్వాత ఈ లాటరీ డ్రిల్ అని చెప్పారు. కొంతవరకు వెపన్స్ గురించి ఇవాళ ఇలాంటివి చెప్పారు. అంటే ఫైరింగ్ రేంజ్ కూడా తీసుకెళ్తారా? ఫైరింగ్ చేయిస్తాం వాళ్ళకి. ఆ ట్రైనింగ్లోనే అది ఒక పార్ట్ ఆఫ్ ద ఇది అన్నమాట. ఫైరింగ్ ఒకటి, తర్వాత ఈ స్టడీ టూర్ అని చెప్పాను అన్నీ తీసుకెళ్ళటం. ఆ టూర్స్ అయిపోయింది తిప్పి చూపించరు. తర్వాత గెస్ట్ లెక్చరర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విధంగా 9 వీక్స్ అయిపోతుంది. ఓకే. అంటే మీరు ఇన్స్ట్రక్టర్గా ఎంతకాలం పనిచేశారు? నేను 3 years చేశాను అక్కడ. ఆ తర్వాత ఏంటంటే ఫ్యామిలీ ఇక్కడ డిస్పెల్ వదిలేసి వెళ్ళాను నేను. ఈ దూరం అయిపోయింది. అందులో పిల్లలేమో చదవటం, వీళ్ళ ఎడ్యుకేషన్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. 3 years అయిపోయిన తర్వాత వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ డిస్పెల్ వచ్చారు? వచ్చి మామూలుగా ఆపరేషన్ డ్యూటీస్. డిస్పెల్ అంటే మీరు మీ బెల్ట్ ఎక్కడికి వచ్చేది? నిజామాబాద్, కామారెడ్డి? నిజామాబాద్ కామారెడ్డికి మధ్యలో ఉంటుంది. కామారెడ్డి నిజామాబాద్ నుంచి 15 kilometers డిస్పెల్. డిస్పెల్ నుంచి 35-40 kilometers. మీరు ఇక్కడ ఏ ప్రాంతంలో కోమింగ్ చేశారు? అదే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఈ మధ్యలో లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ సిటీకి కూడా వచ్చేవాడు. సార్ అప్పుడు నిజామాబాద్లో ఎల్లారెడ్డి, గాంధారి ఆ ప్రాంతం కూడా బాగా ఎఫెక్ట్ ఉంటుంది కదా? గాంధారిలో చేశాను, ఎల్లారెడ్డిలో చేశాను. ఎక్కడైనా మీకు ఎదురుపడ్డారా ఒక దళాలు ఎవరైనా? లేదు. అటు కామారెడ్డి, మానాల అటువైపు ఆర్మూర్, మానాల ఏరియాలో పోలీస్ పోవడం తక్కువ. సింగాయిపల్లి, సిన్నాపల్లి అనేది దగ్గరే. మానాల అనేది బాగా దూరం. పోలీసు ఏదో పని మీద ఏదో వారానికి 2 సర్వ్ చేయాలన్నా, లేదు పక్కా ఇన్ఫర్మేషన్ ఉందన్నా అటువంటి సందర్భాల్లో పోయేవాళ్ళు. రొటీన్గా పోవటం జరిగేది కాదు. 2-3 గుట్టలు ఎక్కాలి, దిగాలి, చేయాలి, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇటు గాంధారి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ఆ బెల్ట్ ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా కోమింగ్ చేస్తున్నట్టు? అంటే మీరు మొత్తం సర్వీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని అయ్యి ఉండొచ్చు? వీటిలో మొత్తం ఎక్స్ట్రీమిస్ట్తో మాత్రం జరగలేదు. ఈ లా అండ్ ఆర్డర్ వీటిలోనే ఇదే 6వ తారీఖున బాబరీ మసీద్ ఫ్లాగ్స్ ఇది అని చెప్పినట్టు మొత్తం గుప్పంతా వచ్చారు. ఇక్కడ మాత్రం కడతారు. వచ్చి ఉన్నటువంటి ఒక 2 సివిల్ పోలీసులు ఉంటే వాళ్ళని తొక్కేసి తొవ్వి జెండా పట్టడం. ఆ టైంలో నేనేం చేశాను చెప్పాను వాళ్ళకి, వారిని తీసాక రాలేదు, ఫైర్ ఓపెన్ చేశాను. సైడ్లలో పరిగెట్టారు ఎక్కడ పడితే అక్కడ. వెంటనే ఏసీపీ గారు రావటం, నేను ఫైర్ ఓపెన్ చేశాను చెప్పడం. తర్వాత మొత్తం టోటల్ సిటీ మొత్తం కర్ఫ్యూ స్టార్ట్ చేశారు. అదే అక్కడ నుంచే అది ఒక ఇన్సిడెంట్ సిటీలో. ఇప్పుడు 71 ఎలక్షన్, అది ఆంధ్రాలో.
అచ్యుతాపురం అని ఎక్కడ? చెప్పి అచ్యుతాపురం అని ఎలమంచి తగ్గుతూ ఉండేది. అచ్చా. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాం. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే అక్కడ 2 వర్గాలు ఇది గొడవ చేయటం, మళ్ళీ పోలింగ్ ఇది బూత్ స్టార్ట్ అయిన పోలింగ్ 1 గంట అయింది, ఇది స్టార్ట్ అయింది, గొడవ అది ఇది అని చెప్పిన లోపల బూతుల్లోకి రావటం, ఈ భయపడ్డారు ప్రిసైడింగ్ స్టాఫ్ అంతా, వాళ్ళు పారిపోయారు. కొందల్లో మేము 6-7 మంది అన్నమాట. ఊరు వాళ్ళు చెప్పాం, సంచాన్ని చెప్పాం, అది ఇది అని చెప్పాను. లాస్ట్కి ఫైర్ ఓపెన్ చేసాను. ఫైర్ ఓపెన్ చేసి పరిగెత్తారు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే తిరిగి లోపల పోయి వాళ్ళు లాక్కొచ్చి మళ్ళీ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తీసుకొని పోలింగ్ చేయించారు. అప్పుడు ఆ డిఎస్పీ గారు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. అది ఒకటి జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు మన ఆదిలాబాద్ బోర్డరు, నిజామాబాద్, అటు మహారాష్ట్ర ఇటు ఈ ఆంధ్ర బోర్డర్, ఆ బోర్డర్స్ ఏంటంటే ఆ విలేజెస్ చాలామంది ఎక్కువగా రైస్ పడింది స్మాలర్స్. ఇక్కడ పడింది పంట అంతా జస్ట్ ఆ బోర్డర్ దాటితే చాలు అన్నమాట. ఆ ధర్మాబాద్ ఏరియాలో పోతే దానికి 4 రెట్లు డబ్బు వచ్చేది, గాలి ఉండేది. ఆ విధంగా జరుగుతూ ఉంటే సార్ మాకు అప్పుడు ఆ టైంలో మహారాష్ట్ర నుంచి డెకాయిటీస్ వచ్చి ఈ విలేజెస్లో డెకాయిట్ చేయటం, వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేశారంటే పోలీసుని అక్కడ పెట్టి ఒక ఏవో పెట్టి అవి మొత్తం కూడా పెట్రోలింగ్ అని చెప్పదని దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పని ఇది చేశారు. రోజు రాత్రులు సాయంత్రం భోంచేసి వెళ్తే తెల్లారేది మేము వచ్చేటప్పుడు. అలా జరుగుతూ ఉండేది. 2 సందర్భాల్లో మా పార్టీస్ ఆ విధంగా జరిగేటప్పుడు ఈ స్మగ్లర్స్ వచ్చాయి. దానిలో ఒక పార్టీ చాలా డేంజరస్ పార్టీ ఉండేది. ఈ సివిల్ సప్లైస్ వాళ్ళు కొట్టడం, సివిల్ పోలీస్ వాళ్ళు కొట్టడం, ఇలాంటివన్నీ జరిగినాయి. తెలిసి సరే అని చెప్పి మనకి పెద్ద ఇది ఉందని మన డ్యూటీ మనం చేసుకున్నాం. మా వాళ్ళు ఒక 2 పార్టీలు తరిమేశారు అక్కడ. అది నాకు మనసులో ఉంది. ఆ తర్వాత నేనే లేని పార్టీని తీసుకొని నాకు ఎదురుపడ్డప్పుడు చెప్పాను, వారిని ఇస్తాను బండ్లు ఇక్కడ ఎడ్ల బళ్ళు అనమాట, ఇక్కడ పెట్టేసేయండి, నేను రెడ్డి స్టేషన్ తీసుకెళ్తాను అని చెప్పాను. అంటే వాడు బాగా చిల్లి లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు అది ఇది రాళ్ళు కొట్టడం అది చేసి అది అసలు లీటర్ 1-2 మారుతుంది చెప్పాను. ఆడేం చేశాడు, రాడు ఒకటి తీసుకొని కొట్టడానికి వచ్చాడు. నేను ఒకటి ఫైర్ చేసి చెప్తే ఇది వాడాలంటే చాలామందిని చూసాను, ఇటువంటి వాళ్ళు అట్లా ఇదని చెప్పదంటే డైరెక్ట్గా కొట్టింది చేయితో పోయింది. ఎవరికి? అతనే ఆ మార్గం స్మగ్లర్కి చేతితో వరకు తీసేశారు. అయిన తర్వాత ఫైర్ అయింది. తర్వాత కోర్టులో కూడా దర్శనం, అది ఒక ఇష్యూ అనమాట. ఆ విధంగా జరిగింది. ఓకే సార్, ఈ సర్వీస్ మొత్తం మీద తీసుకుంటే మీరు ఆర్ఎస్ఐ కానీ కొనసాగారు, కానీ సివిల్స్ రావడానికి ఎందుకు, సివిల్లో కన్వర్షన్ అవ్వడానికి ప్రయత్నించాలి? ర్యాంక్ ప్రమోటేషన్ సివిల్లో రావడానికి అవకాశం లేదు. డైరెక్ట్ ఆర్ఎస్ఐస్కే అవకాశం ఉంది. అది కూడా సివిల్లోకి వచ్చి వాళ్ళే పెద్ద అప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం వేరు. సివిల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పరిస్థితులు బట్టి దానివల్ల ఏంటంటే కొంతవరకు ఏ విషయం చెప్పిదనే. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిజర్వ్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి మధ్యన చిన్న గ్యాప్ ఉంటుంది. అది మొట్టమొదటి ఉందండి. పే స్కేల్స్ ఒకటే, టీఏడిఏలు ఒకటే, అన్నీ ఒకటి, యూనిఫామ్. కాకపోతే రెడ్ విజిల్ కార్డు వాళ్ళు వేస్తారు, బ్లాక్ విజిల్ కార్డు వీళ్ళు వేస్తారు. అయితే మోడ్ ఆఫ్ డ్యూటీ చేసే డ్యూటీస్ వాళ్ళది వేరు, వీళ్ళది వేరు. అక్కడ కానిస్టేబుల్ నుంచి కూడా ప్రతి ర్యాంకులో కూడా అదే ఒక భావన ఉంది. దాని తోటిపాటు మేము చెప్తే 4 ఇళ్ళు మాండల్లో పనిచేస్తారు అనే ఉద్దేశం కూడా కొంతమందిలో. దాన్ని పోగొట్టడానికి మరి కొంతవరకు చేసుకొస్తారు. ఇప్పుడు ఎస్ఐ ట్రైనింగ్ అంటే కామన్ ట్రైనింగ్, అందరికీ రిక్రూట్మెంట్ ఒకటి. దాంట్లో మార్కులను బట్టి, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి సెలక్షన్స్ ఉన్నాయి. ఈయన ఏఆర్ అని చెప్పినాని, ఏపీఎస్పీ అని చెప్పినాను, సివిల్ అని చెప్పినాని, తర్వాత ఎస్పీఎఫ్ అని, ఇలాంటి క్యాడర్స్ చేశారు అన్నమాట. కానీ అందరి జీతాలు ఒకటి నేను చెప్పాను కదా ముందు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పని డ్యూటీస్ వేరు, వీళ్ళు చేసే డ్యూటీస్ వేరు. అంటే వాళ్ళ అభిప్రాయం సిఆర్పిస్ మీద మాకు పట్టు ఉంటుంది, వాళ్ళకు ఉండదు అనేది వాళ్ళ అభిప్రాయం. నేను ఇంకో మాట చెప్తాను. వీళ్ళకి ఆర్మడ్ ఫోర్స్కి వెపన్స్ హ్యాండ్లింగ్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్.
వాళ్ళకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు. మరి వెపన్స్ హ్యాండిల్గా వీళ్ళు పనిచేయాలి కదా. అటువంటప్పుడు మేమే ఎక్కువ చెప్పినని ఉద్దేశం వాళ్ళు ఆలోచించడం కూడా అంత మంచిది కాదు అనుకుంటాను. కానీ క్లాషెస్ మాత్రం జరగవు. ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారంటే ఆయన దగ్గరికి ఒక సెక్షన్ ఉంది, ఎవరు వేసుకు పోయింది అనుకో, అది ఆ డ్యూటీ చేయండి అంటే మంచిది చేస్తాం. ఎందుకు చేయాలా అనే ఆలోచన రాదు. అది ఇర్రెగ్యులర్ అయినా సరే ఎందుకు చేయాలనే ఆలోచన రాదు. చెప్పింది చేసుకుంటూ పోతుంటే ఫోర్స్ కదా, డిసిప్లిన్ ఫోర్స్ కదా, కామన్ అటువంటి. సార్, గతంలో మీరు ఏపీఎస్పీలో పనిచేసిన టైంలో కేవలం కోంపింగే కాకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మీకు డ్యూటీస్ ఉంటాయి. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు పంపిస్తుంటారు. అప్పుడు గవర్నమెంట్ కానీ అప్పుడున్న అఫీషియల్స్ మీకు తగ్గట్టు ఫెసిలిటీస్ ఉండేవి. అండ్ ఇప్పుడు కనీసం కుర్చీలు కూడా వేస్తున్నారు. అప్పుడు కుర్చీలు కూడా లేని పరిస్థితులు ఉండేవి. రోజులు కొద్ది రోడ్ల మీద నుంచిన ఏపీఎస్పీ వాళ్ళకి ఇప్పుడు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది? కొంతమంది ఆఫీసర్స్లో ఇప్పుడు కొద్దిగా చిన్న మార్పు, కసార్ హాస్పిటల్స్ మాట్లాడటం, లేకపోతే కూర్చోడం, లేకపోతే మోడ్ ఆఫ్ డ్యూటీ ఏంటి చేయాల్సింది, బ్రీఫింగ్ ఏంటి, ఇలాంటివి ఉన్నాయి. కొంతమంది కానిస్టేబుల్ ఏదో వాళ్ళ సెక్షన్ తీసుకొని అక్కడ పోతే ఎక్కడ బిగటింగ్ చేయండి అంటారు. అటువంటి ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అంటే నేను చూసిన టైంలో ఏపీఎస్పీ వాళ్ళని కనీసం ఒక షెల్టర్ ఇవ్వాలనే ఆలోచన కూడా లేని ఆఫీసర్లు చూసాం. అది ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీకి ఒక ఆఫీసర్లు అయినా సరే ఆర్డర్ డ్యూటీస్కి వెళ్తే, ఫోర్స్ వెళ్తే, ఆ ఫోర్స్ మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే అకామిడేషన్ కావాలి, అమ్యూనిటీస్ కావాలి, తర్వాత వాటర్ అని, కరెంట్ అని, ఇలాంటివన్నీ కావాలి. అయితే వాళ్ళు ఏమంటారంటే మీరు వచ్చేది వారం 10 రోజుల డ్యూటీ కోసం, మేము ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పిన ఆలోచన కొంతమందికి ఉంటుంది. అవి లేకపోవటం వల్ల వీళ్ళు ఏమిటంటే కొంతవరకు స్కూల్ సాటిస్ఫాక్షన్ ఉండదు డ్యూటీలో. ఏదో చెప్తారు ఏదో అన్నట్టు అది ఆ వేరియేషన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను చూసిన టైంలో అంటే ఇప్పుడంటే బాగా మార్పు వచ్చింది. ఒక ఎలక్షన్ జరిగిందంటే అక్కడ ఏఆర్ ఫోర్స్ వస్తారు, లోకల్ ఫోర్స్ వస్తారు. లోకల్లో ఉన్న చుట్టుపక్కల ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరికీ ఒక మంచి లాడ్జీలు ఇవ్వడం, ఏఆర్ ఫోర్స్ రాగానే వాళ్ళకి ఏదో కమ్యూనిటీ హాల్లో, ఒక ఫంక్షన్ హాల్లో ఏదో ఒక దీంట్లో పడేయడం. అక్కడ అసలు కనీసం వాటర్ ఉందా అనే, కరెంట్ ఉందా అని కూడా చూడని రోజుల్లో పడేస్తుంటారు. ఎందుకు ఆ వేరియేషన్ అనేది? ఆలోచన రాదు. చేయాల్సింది ఎవరు చేయాలా? లోకల్ పోలీసే చేయాలి. ఎందుకంటే కామన్ అక్కడ ఆ ఏరియా మీద ఎల్డర్స్ తెలుసు, తర్వాత ఏరియా మీద రిపోర్ట్ ఉంది, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చేయాల్సిందల్లా వాళ్ళే చేయాలి. వాళ్ళు ఏంటంటే రావటం డ్యూటీ ఎట్టా అని చెప్పదని ఆ డ్యూటీ మీద ఆలోచిస్తారు, కానీ ఇవన్నీ ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? చాలాసార్లు ఎదురైంది. కొన్ని సందర్భాల్లో మా వీళ్ళకి కూడా తెలుసు బాగా. నేను ఫోర్స్ తీసుకొని వెనక్కి వచ్చేసాను. లేదు నాకు అకామిడేషన్ లేదు, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పానంటే అది పట్టించుకోకపోతే మా సూపీరియర్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేయడం, ఫోర్స్ తీసుకొని అందుకు వెళ్ళిపోయారు. అటు సందర్భాలు కొన్ని ఉన్నాయి. సార్, టోటల్గా మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన ఘటన గుర్తుంది అక్కడ ఏది? ఏఆర్లో నేను ఈ ఫలానా బెటాలియన్లో మంచి వర్క్ చేశాను. దగ్గర అన్నీ ఒకటేనండి. బెటాలియన్స్లో ట్రాన్స్ఫర్స్ దాంట్లోంచి దీంట్లోంచి దాంట్లో పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే ఓ స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పేదిగా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వడం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రైనింగ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వీటిలో ఏంటంటే కామన్ అన్నమాట, సహజం. అయితే మొట్టమొదటి నుంచి ఏంటంటే ఈ తెలంగాణ బెటాలియన్స్లో కొంతవరకు డెలికేట్గా ఉండేది. వాటిలో ఏంటంటే అదర్ బెటాలియన్స్ ఏంటంటే వాళ్ళు సిఆర్పి గారికి వాటిలో ఇట్లా చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర డిసిప్లిన్ ఎక్కువ, అంటే వీళ్ళ దగ్గర లేదని కాదు, గట్టి ఇదన్నమాట, ఒత్తిడి ఎక్కువ ఉండేది. అట్నే ఆ ఒత్తిడి వల్లే సెకండ్ బెటాలియన్లో కూడా మధ్య స్ట్రైక్ జరగటం ఇటువంటివి జరిగింది. అంటే ఒక బెటాలియన్లో పనిచేసిన ఆఫీసర్ ఇంకో బెటాలియన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎందుకు ఇష్టపడ్డాడు? అక్కడే ఎక్కువగా ఉండడానికి, పాతుకుపోవడానికి కారణం ఏంటంటారు? సాధారణంగా 3 సంవత్సరాలు ఒక ఆఫీసరు, కొంతమంది 4 ఏళ్ళు కూడా ఉంటారు. అక్కడున్న పరిస్థితులకి అలవాటు అయిపోతారు ఆ 3 సంవత్సరాలు. మళ్ళీ అక్కడ పోయేటప్పుడు కొంత మార్పు ఉంటుంది దాంట్లో. అక్కడ మళ్ళీ అక్కడున్న పరిస్థితికి అడ్జస్ట్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది.
అందుకే ట్రాన్స్ఫర్ అవుతే వెళ్ళడానికి ఇష్టపడరంటారా? కానీ కొంతమంది అధికారులు ఏమంటారంటే బెటాలియన్ చుట్టుపక్కల ఆస్తులు సంపాదించుకుంటారు, అవి కాపాడడానికి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు అంటారు. ఈ మధ్య జరుగుతున్నాయి. అనుకోటి రోజుల్లో ఒక కానిస్టేబుల్ అంటే సైకిల్ ఉండేది కాదు, లేకుంటే ఇంట్లో పట్టే మనసు ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా అలాగే ఉంది అటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కానిస్టేబుల్ అంటే మోటార్ సైకిల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇంట్లో మంచి మంచి ఫర్నిచర్ కింద మోటార్ సైకిల్, కార్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మెయింటైన్ చేయకూడదు రూల్ ఏం కాదు. ఇప్పుడు జనరేషన్ క్యారెక్టర్ రూల్స్ ఏంటంటే వ్యాపారాలు చేయకూడదు, ఆదాయం కలిగిన వనరులు ఉన్నటువంటి ఇది చేయకూడదు, కానీ చేస్తున్నారు. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సార్, మీ నాన్నగారు పనిచేసిన టైంలో ఒక డెడికేషన్, కమిట్మెంట్, కరప్షన్ లేకుండా పోలీసింగ్లో పనిచేసిన మీ ఫ్యామిలీలో మీ పిల్లలకి ఏం నేర్పారండి? నేను ఈయన ఉద్యోగానికి వచ్చిన కొత్తలోనే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డబ్బు కోసం మాత్రం నువ్వు కక్కురు పడవద్దు, హార్డ్ వర్క్ చెయ్యి, మోటివేషన్ అనేది ఉండాలి నీకు, సిన్సియర్గా పనిచేయి, ఇంతవరకే చెప్పాను. ఆ 3 చెప్పి పంపించారా డిపార్ట్మెంట్లోకి? రైట్, అవినాష్ ఇప్పుడు చెప్పండి. మీ తాతగారు హైలీ ప్రొఫైల్ ఆఫీసర్ అయినా, అప్పుడు బ్రిటిష్ దీంట్లో పనిచేశారంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ ఉంటారు. ఆ నెక్స్ట్ జనరేషన్ మీ నాన్నగారు, ఆయన కూడా మంచి డెడికేట్గా చేశారు. థర్డ్ జనరేషన్ యాక్చువల్లీ నేను బోర్న్ అండ్ బ్రాటప్ అంతా ఒక 100 acres పోలీస్ క్యాంప్స్. మా ప్రపంచం ఏంటంటే పోలీస్ క్వార్టర్స్, గ్రౌండ్స్, ట్రైనింగ్ సెంటర్స్ ఇదే ఉంటుంది. ఇది తప్ప మాకు వేరే ప్రపంచం ఉండదు. స్కూల్ వ్యాన్ వస్తుంది, తీసుకెళ్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి, డ్రాప్ చేస్తుంది, మళ్ళీ ఈవినింగ్ రావడం, సండేస్ క్యాంప్లోనే ఉండడం. సో ఈ అట్మాస్ఫియర్లో మాకు వేరే యాక్టివిటీస్ గురించి నాలెడ్జ్ ఉండదు. ఇంతసేపు బాగా చదువుకోవాలి, మనం కూడా ఆల్మోస్ట్ నేనే కాదు 80% లైన్ బాయ్స్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాము అన్నట్టుగానే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో బోర్న్ అండ్ బ్రాటప్ అవుతుంది. సో ట్రైనింగ్ సెంటర్స్ చూడడము, ఆ ట్రైనింగ్లో ఉన్న హర్డిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అడాప్ట్ అయిపోతాయి. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 5-6 years ఉన్నప్పుడే ఫాదర్కి ఒక 1 star వచ్చింది. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఒక ఆఫీసర్ ర్యాంక్లో నేను చూశాను. సో ఆయన వర్కింగ్ స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం చాలా ప్రొఫెషనల్గా ఉండేది. దాన్ని నేను బాగా ఇంప్రెస్ అయ్యేవాడిని. సో ఫాదర్ అన్నట్టు ఇంటికి వచ్చిన వెంటనే ఆ యూనిఫామ్ గురించి చూడడము, ఆ ప్యాషన్తోనే బోర్న్ అండ్ బ్రాటప్ అయింది సార్. సో ఈ గ్రోయింగ్లోనే తాతగారి గురించి చెప్పడము, వీళ్ళు అసలు ప్రాపర్టీ అఫెండర్స్ని చేజ్ చేసి పట్టుకోవడము, అంత డైనమిక్ బిహేవియర్, ఇదంతా కూడా ఈ బోర్న్ అండ్ బ్రాటప్లో అడాప్ట్ అయిపోయింది. సో అదే అంబిషన్లో, అదే ప్యాషన్తోనే డిపార్ట్మెంట్ రావడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్ట్ నేను ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రొబేషన్ 5 months మాదాపూర్ పోలీస్ స్టేషన్ చేశాను. సో తర్వాత ఎలిమినగర్ పోస్టింగ్, అదొకటి. ఏం నేర్చుకున్నారు? ఎందుకంటే హై ప్రొఫైల్. అవును, యాక్చువల్గా సార్ నాకు డిపార్ట్మెంట్లోకి వచ్చిన కొత్తలో నుంచే నాకేంటంటే ట్రైనింగ్ నుంచి ఏంటంటే క్రిమినల్స్ని పట్టుకోవాలి. సో ఆ ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉంది. ఈ జాబ్ అనేది ఒక ఆపర్చునిటీ అందరికీ రాదు సార్. ఎంతో మంది ట్రై చేస్తే కొంతమందికే వస్తుంది. సో వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనము హార్డ్ వర్క్ చేస్తే ఎలివేషన్ అవుతాము, అది ఇన్ఎవిటబుల్, నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. సో అదే నేను డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అన్న ప్యాషన్తోనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎక్కువ ఉంటుంది, వైట్ కాలర్ అఫెన్స్ కానీ, ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అని చెప్పేసి ఆప్షన్లో అది చూస్ చేసుకుంటే నాకు అది వచ్చింది. సో 5 monthsలో కూడా నేను బందోబస్తు డ్యూటీస్ అటెండ్ అవుతూ పాటు ఎక్కువ క్రైమ్ టీంతో తిరిగేవాడిని. ఆ క్రైమ్ టీం వాళ్ళు లిఫ్టింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంటరాగేషన్లో కానీ, లేకపోతే ఏమైనా క్రైమ్ అయినప్పుడు కానీ, దీని గురించి నేను ఎక్కువ అటెండ్ అయిన సందర్భం. మీకు బాగా గుర్తుండిపోయే ఒక కేసు? చైన్ స్నాచర్ సార్. వాళ్ళని నైట్ టైమ్ ఓల్డ్ సిటీ నుంచి తీసుకురావాల్సి వచ్చిన సందర్భం వచ్చింది. సో సీనియర్ ఎస్ఐ ఉన్నాడు, తర్వాత క్రైమ్ స్టాఫ్ ఉన్నారు. సో నా ఫస్ట్ టాస్క్ అది. సో వాళ్ళతో పాటు వెళ్ళి నైట్ చాలా టఫ్ అయింది, వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయలేదు. ఓల్డ్ సిటీ మన రాజన్ నగర్ లిమిట్స్, డోర్స్ ఓపెన్ చేయలేదు. సో అయినా కానీ సరే మనము అక్కడ టాక్ట్ఫుల్గా బిహేవ్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో నా ఫస్ట్ ఆపరేషన్ అది, ఆ లిఫ్టింగ్ అనేది నేను అక్కడ నేర్చుకోవడం జరిగింది.
ఆ తర్వాత నాకు అక్కడ నుంచి నేను ఎల్బినార్ పోస్టింగ్ రావడం జరిగింది. సాధారణంగా లిఫ్టింగ్ అప్పుడు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంటుంది. అవును సార్. పబ్లిక్ అందరు తీసుకురావడం, పోలీసుల మీద దాడులు చేయడానికి, అవును సార్. లేదా మీరు పోలీసులు కాదు మీరే ఒక కిడ్నాపర్స్ అంటూ ఒక రూమర్ క్రియేట్ చేయడం, పబ్లిక్ నుంచి మీ మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అవును సార్. అటువంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? సార్ మన క్రైమ్ టీమ్ మనం ఎప్పుడన్నా ఒక అఫెండర్, ప్రొఫెషనల్ అఫెండర్, నటోరియస్ అఫెండర్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆఫీసర్ రోల్ ఎంత ప్లే అవుతుంది అనేది పక్కన పెడితే పక్కన ఉన్న క్రైమ్ టీమ్ రోల్ చాలా ఇంపార్టెంట్ సార్. హెడ్ కానిస్టేబుల్స్, సీనియర్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా మనము ప్రొఫెషన్కి వచ్చిన 2-3 ఇయర్స్ పీరియడ్లో ఇటువంటి చేసే టైంలో వాళ్ళు ఆల్మోస్ట్ 10-20 ఇయర్స్ ఇదే క్రైమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అంటే సార్, ఒక ఆఫీసర్ పోయి లిఫ్ట్ చేసి లోపల లిఫ్టింగ్ చేసే టైంలో పబ్లిక్ గ్యాదర్ అయితే స్టాఫ్ వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళు అగ్రెసివ్గా మన మీదకి వస్తూ ఉంటారు. పోలీసు, క్రైమ్ టీము, అఫెండర్స్ వీళ్ళు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం, ఆ విధంగా ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా మన కంట్రోల్లోకి తీసుకొచ్చి స్మూత్గా, సిస్టమేటిక్గా ఏం ఇష్యూస్ లేకుండా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ పబ్లిక్ సపోర్ట్ మనకి వచ్చిన వెంటనే ఈ అక్యూజ్డ్ పార్టీ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ మనకి ఎటువంటి ఇబ్బంది కూడా క్రియేట్ జరగదు. కానీ ఒక్కొక్కసారి సీన్ రివర్స్ అవుతుంటుంది. అవును సార్. అప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? అంటే కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే, నాకు తెలిసి నేను చూసిన దీంట్లో సిచ్యువేషన్ మనకు అనుకూలం తీసుకురావడం కోసం వీళ్ళు చేసే నేరాల విషయం మీరు చెప్తున్నట్టు కానిస్టేబుల్ చెప్పిస్తూనే ముందు అక్కడ లిఫ్ట్ చేస్తారు. అవును సార్. లిఫ్ట్ చేసి ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత ఇంటరాక్షన్ కూర్చుందాం అనుకుంటారు. కానీ కొంతమంది ఆ సీన్లోనే చేద్దాం అనుకుని హ్యాండిల్ చేద్దాం చూసినప్పుడు అది రివర్స్ అవుతుంటాయి. అంటే సార్ ఇప్పుడు ప్రొఫెషనల్గా ఆపరేట్ చేస్తే ఇటువంటి ఇష్యూస్ రావు, కానీ కొంచెం ఓవర్ ఎంతూజియాజంతో దాని మీద నాలెడ్జ్ లేకుండా లిఫ్టింగ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని వీ కెనాట్ స్టాప్. అది అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు అని మనం చెప్పలేము. ఇంకొకటి విషయం, అక్యూజ్డ్ మీరు లిఫ్టింగ్ చేసినప్పుడు అని హెల్త్ గ్రౌండ్ చూస్తుంటారా? అంటే ఆల్రెడీ సార్ మనం ఒక అక్యూజ్ లిఫ్ట్ చేసేటప్పుడు వాడిని అన్ని రకాలుగా అబ్జర్వేషన్లో పెట్టుకునే ఉంటాం. వాడి ప్రెజెంట్ కండిషన్ ఏంటి, వాడు ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేస్తున్నాడు, సో వాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడు, వాడి యొక్క హెల్త్ కండిషన్ ఏంది, వాడి యాక్టివిటీస్ ఏంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనకి కంఫర్టబుల్ టైము, వాడు మిస్ కాకుండా ఉండే టైం చూసుకొని వాడిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ వాడు కండిషన్ బాగున్నప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఎక్కువ ఎర్లీ మార్నింగ్ లిఫ్ట్ చేస్తారు సార్. యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎవడు ఏ పని చేసినా కానీ సరే, తప్పు చేసినా మంచి చేసినా నైట్ ఇంటికి రావాల్సిందే. సో 99% వాడి ఇంటికి వచ్చే పడుకుంటాడు. వాడితో పాటు చుట్టుపక్కల ఉన్న సొసైటీలో అందరూ కూడా పడుకునే ఉంటారు. సో ఈ 3 o'clockకి 4 o'clockకి మేము లిఫ్టింగ్ పెట్టుకున్న టైంలో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకోటి ఇప్పుడున్న టెక్నాలజీలో మనం లొకేషన్ చూసుకుంటాం, మన లొకేషన్ కూడా ఇంటి దగ్గరే వస్తూ ఉంటుంది. సో ఈ రెండు బేస్ చేసుకొని మనము ఎర్లీ అవర్స్ పోవడం వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ హ్యాబిచువల్ అఫెండర్ ఏం చేస్తారంటే, పోలీసులు ఇంటికి వస్తారని తెలిసి ఇంటికే రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే సార్ మరి మీరు ఎలా ట్రాక్ చేస్తారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంటికి రావనే సందర్భంలో ఏం చేస్తామంటే సార్, వాడు ఎవరి దగ్గర షెల్టర్ తీసుకుంటా అనే దాని మీద కొంచెం స్టడీ చేస్తాం. కొంతమంది అఫెండర్స్ ఫోనే యూజ్ చేయరు సార్. ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది. సో ప్రొఫెషనల్ అఫెండర్స్ మొబైల్ అస్సలు యూజ్ చేయడు. వాడు సీన్లో యూజ్ చేయడు, క్రైమ్ చేసేటప్పుడు వాడు ఉండే దగ్గర కూడా ఫోన్ యూజ్ చేయడు. కానీ వాడి యాక్టివిటీస్, వాడు ఎక్కడ మూవింగ్ అనేది వాడి అసోసియేట్స్ ద్వారా మనం తెలుసుకొని వాడిని ఫాలో చేసి మనం లివ్ చేయడం జరుగుతుంది. ఓకే. మాతాపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ ఎలిమినార్ సార్. ఎలిమినార్ పోలీస్ స్టేషన్ 2014లో వచ్చాను. సో మేబీ గాడ్స్ గ్రేస్ నేను అక్కడే 5 years పనిచేశాను. ఒక ఎస్ఐగా 5 years ఒక పొజిషన్లో పనిచేయడము ఈ 10-15 yearsలో నాదే ఉండొచ్చు. సో ఎల్బీనగర్లో మీరు చేసిన మంచి కేసులు చెప్పండి. మీకు ఏ సెక్టర్ ఇచ్చారు ఎల్బీనగర్లో? నేను ఫస్ట్ లాండర్లో ఉన్నా సార్. ఎందుకంటే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది సీనియర్స్కి ఇచ్చేవాళ్ళు. సో నేను వచ్చినప్పుడు నేనే ఫ్రెషర్ అప్పుడు. సో నాకు ఇవ్వడానికి నేను అడిగాను, బట్ కొన్ని రోజులు లాండర్ చేయు, తర్వాత మీకు క్రైమ్ ఇస్తామని చెప్తే అప్పటికి నేను కొంచెం యాక్టివ్గా ఉండడము, నా బాడీ లాంగ్వేజ్ ఆఫీసెస్ అబ్జర్వ్ చేయడము, ఈ విధంగా చేసి నాకు అక్కడ అల్కాపురి అని ఏరియా ఉంది, ఆ సెక్టర్ ఇచ్చారు. అది చేస్తున్నప్పుడు కూడా ఒక చీటింగ్ కేసు అటెన్షన్ డైవర్షన్లో పట్టుకురావడం జరిగింది. అది చూసిన తర్వాత అతను క్రైమ్కి ఫిట్ అని చెప్పేసి. నా కేసు డ్యూటీ ఏంటి? నా ఫస్ట్ ప్రెస్ మీట్ సార్ అది. జనరల్గా మనకి అటెన్షన్ డైవర్షన్ 3-4 types ఉంటాయి సార్. అంటే గోల్డ్ అటెన్షన్ డైవర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఎవరైనా కానీ సరే గోల్డ్ తక్కువ రేట్కి ఇస్తా అంటే ఎవరైనా టెంప్ట్ అయ్యి కొనుక్కుంటారు సార్, కామన్ పీపుల్ జనరల్గా. సో ఇదే మోడస్ ఆపరెండిలో ఒక ప్రొఫెషనల్ బ్యాచ్ ఎల్బీనగర్లో ఒక పర్సన్కి ఇంట్లో మ్యారేజ్ ఉంది, గోల్డ్ తక్కువ రేటు కావాలి అని ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయితే ఈ అక్యూజ్డ్ పార్టీ మీడియేటర్స్ ద్వారా అతను అప్రోచ్ అయ్యారు. మాకు కస్టమ్స్ నుంచి గోల్డ్ వస్తుంది, మేము తక్కువ రేట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళంతా భీమవరం సైడ్ ఉంటారు.
సో మన హైదరాబాద్ ఎలిమినర్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ పార్టీని పిలిపించుకొని కార్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ గోల్డ్ బిస్కెట్ చూపిస్తాడు. అది ఒరిజినలే ఉంటుంది. ఈ మోడస్ ఆపరెండీలో వీళ్ళ దగ్గర ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది సార్. ఆ బ్రీఫ్ కేస్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి ఒక బ్రీఫ్ కేస్లానే ఉంటుంది, కానీ దాంట్లో 2 rows ఉంటాయి. సో ఫస్ట్ రో ఓపెన్ చేసి గోల్డ్ బిస్కెట్ అనేది చూపించడం జరుగుతుంది. పక్కన అన్ని కూడా గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఫేక్. ఒకటి మాత్రం ఒరిజినల్ ఉంటుంది. అది చెక్ చేసుకుంటే పక్కన గోల్డ్ అనేది తెలుస్తుంది. మీరు ఏం క్యాష్ తీసుకొచ్చారని అడుగుతారు. నేను 500 bundles ఒక 6-7 తీసుకొచ్చాను సార్ అంటే, వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్లో ఈ క్యాష్ మొత్తం పెట్టేసి జిప్పేసి లాక్ పెట్టేసి అదే బాక్స్లో పెట్టేసి గోల్డ్ ఇచ్చే టైంలో వీళ్ళతో పాటు ఒక 4-5 members బయట ఉంటారు. వీళ్ళ బ్యాచ్ వీళ్ళు హడావిడి చేస్తారు. పోలీసు వచ్చారు, ఇక్కడ మూమెంట్ బాగాలేదు, మనం తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందామని. సో ఆ విధంగా హడావిడి చేసే టైంలో మీ బ్యాగ్ మీరు మీ క్యాష్ తీసుకెళ్ళిపోండి, మనం తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందామని అదే బ్రీఫ్ కేస్ మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఆ బ్రీఫ్ కేస్ సెకండ్ రో సేమ్ యాజ్ యూజువల్గా లోపల ఒక బ్యాగ్ ఉంటుంది, దాంట్లో బండిల్స్ లాగా కనిపించే ఇది ఉంటుంది, లాక్ కూడా ఉంటుంది. ఆ బ్యాగ్ ఇచ్చిన వెంటనే ఈ విక్టిమ్ ఏమనుకుంటాడంటే సరే అదే నా క్యాష్ బ్యాగ్ అయితే తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుని దిగి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంటికి పోయి చూసుకునేసరికి దాంట్లో అన్ని కరెన్సీ మోడల్లో బ్లాక్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది. సో తర్వాత మోసపోయాన విషయం తెలుస్తుంది, మన దగ్గర రావడం జరిగింది. సో ఈ కేసు మన దగ్గర రిపోర్ట్ అయింది. అతను ఆల్మోస్ట్ 5 lakhs పోగొట్టుకున్నాడు. వీళ్ళ కాల్ డేటా చెక్ చేసే ప్యాటర్న్ వీళ్ళ అందరూ కూడా విక్టిమ్సే ఉంటారు సార్. వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు, మేము తక్కువ రేట్కి ఇస్తామని. వాళ్ళ ద్వారా మనం అక్యూజ్ను రీచ్ కాలేము. సో లక్కీలీ దాంట్లో ఒక పర్సన్ని టచ్ చేస్తే అతను నేను కూడా 10 lakhs ఇచ్చేసారని చెప్పాడు. సో అతను మాత్రం ఒక మీడియేటర్ ద్వారా ఇల్లు కూడా తెలుసుకుని వెళ్ళాడు. సో దాని ద్వారా మేము అతని ఇల్లు ట్రేస్ చేసి క్రైమ్ టీమ్ అంతా సీనియర్స్ కలిపి నేను భీమవరం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను ఇంట్లో ఉన్నాడా లేదా అని చూస్తే అతను ఇంట్లో ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం ఉండడు సార్. 99% ఇంట్లో ఉన్నాడు. సో లక్కీలీ ఆ రోజు ఇంట్లో ఉన్నాడు, కానీ ఫస్ట్ ఆయన అసిస్టెంట్ని బయటికి పంపించాడు. ఏంది, మనం కూడా ఈ మీడియేటర్ని ఇంకొక పార్టీ వచ్చింది అని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా జరిగినప్పుడు మీ అసిస్టెంట్ బయటకు వచ్చిన వెంటనే వాడిని మనం కాల్లో తీసుకొని మన స్టైల్ అడిగితే వాడు పైనే ఉన్నాడు సార్ అని చెప్పాడు. సో నా ఫస్ట్ కేసు అది. సో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, వాడు ఉన్నాడు అని తెలిసింది. సో ఇమీడియట్గా మేము అంతా 5 members రైడ్ చేసేసరికి వాడు పైనుంచి ఆ ఇల్లు ఎలా ఉంటాయంటే పక్కనే ఉంటాయి. సో పక్కంటికి 2 times జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో మనం కూడా అదేవిధంగా వాడిని జంప్ చేసుకుంటూ పోయేసరికి వాడు ఒక 4th floorలో సర్చ్ చేస్తే ట్రేస్ కాలేదు. ఎంత మంచి టాస్క్లో అన్నా కానీ సార్ లక్ అనేది ఫేవర్ ఉండాలి సార్. సో మనం 3rd floor నుంచి 4th floorకి 4th నుంచి 3rdకి డిసప్పాయింట్మెంట్గా వస్తున్నాను. ఒక పర్సన్ ఆ ఇంటి డోర్ దగ్గర నిల్చొని మమ్మల్ని ఐ కాంటాక్ట్లో చూస్తున్నాడు. నాకు ఎందుకు అనిపించింది మేబీ ఆ టైంకి స్పాంటేనియస్గా ఇంట్లో ఉండొచ్చేమో అని. అతను నేను అబ్జర్వ్ చేస్తుంటే అతను ఏం లేదు, సింపుల్గా బాత్రూంలో ఉన్నాడు సార్ అన్నాడు. అయితే అది నాకు వినిపించలేదు సరిగ్గా, ఏదో చెప్తున్నాడు. దగ్గరికి పోయేసరికి ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంది. ఏంటండి లేడీస్ ఉన్నారు, ఇంట్లోకి ఎలా వస్తారు మీరు, అది అని హడావిడి చేస్తుంటే ఇతను మళ్ళీ చెప్తున్నాడు, సార్ వాడు ఇంకా బాత్రూంలోనే ఉన్నాడు సార్ అని. ఇమీడియట్గా వెనక పోయి డోర్ ఇస్తే డోర్ పెట్టుకున్నాడు. వాడికి కొద్దిగా వార్నింగ్ ఇస్తే బయటకు వచ్చాడు. సో ఆ తర్వాత వాడిని అసోసియేట్స్ అందరినీ పట్టుకోవడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఒక 6-7 lakhs రికవరీ చేయడం జరిగింది. సో అది ఒక ఫస్ట్ ప్రెస్ మీట్. ఇది ఒక అటెన్షన్ డైవర్షన్. ఇదే అటెన్షన్ డైవర్షన్లో నాగ్పూర్ వాళ్ళు వీళ్ళు యాన్సెస్టర్స్ నుంచి ఇదే విధంగా ఉంటుంది వీళ్ళది. సో వీళ్ళు ఏంటంటే సార్ తవ్వకాల్లో పనిచేస్తుంటే గోల్డ్ గార్లాండ్స్ దొరికాయని చెప్పేసి మీకు ఫొటోస్ పంపించాను. అది 2-3 kgs గార్లాండ్ ఉంటుంది, దానికి అన్ని పూసలు ఉంటాయి. వాళ్ళు మీడియేటర్స్ ద్వారా ఎవరన్నా రిక్వైర్మెంట్ ఉన్న పర్సన్స్ని అప్రోచ్ అయితే అది చూపించి ఆ గార్లాండ్ నుంచి వాళ్ళు చూపించే టైంలో వాళ్ళ చేతిలో ఇక్కడ ఒక 2-3 పూసలు పెట్టుకుంటారు. దాని నుంచి తెంపినట్టు బిహేవ్ చేసి తెంపేసి ఈ 3-4 ప్యూర్ గోల్డ్ ఉంటుంది, ఇవి ఇచ్చి చెక్ చేసుకోమంటారు. అవి చెక్ చేసుకున్న తర్వాత చూస్తే గోల్డ్ అనే ఉంటుంది. ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోయి వచ్చి మనకి 3 lakhs 4 lakhs చెప్తాడు. ఆ గార్లాండ్ తీసుకుంటారు, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత చెక్ చేసుకుంటే అది ఫేక్ అని తెలుస్తుంది. ఇదే కంప్లైంట్ నా దగ్గరికి ఒక RMP డాక్టర్ వచ్చాడు. నాకు రావడమే కండిషన్ ఏంటంటే RMP డాక్టర్ ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ట్రైన్ ట్రాక్ మీదకి వెళ్ళి పడుకున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడి నుంచే తీసుకొచ్చి మన దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. సో మనకు అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చి అతను వాళ్ళ కమ్యూనికేట్ అయిన నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్స్ ద్వారా వాళ్ళని టెక్నికల్గా వర్కౌట్ చేసి వాళ్ళ నెంబర్స్ తీసాము. సో ఆ విధంగా వాళ్ళందరూ చూస్తే ఇబ్రాహీంపట్నం ఏరియాలో షెల్టర్ తీసుకున్నారు. సో వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు ఈ పర్సన్సా కాదా అని చెప్పేసి. సో వాళ్ళ యొక్క నెంబర్స్ మళ్ళీ స్టడీ చేసి వాళ్ళందరూ ఇబ్రాహీంపట్నం నుంచి ఎలిమినార్ వస్తున్నారు. సో ఆ టైంలో రన్నింగ్ బస్లోనే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది.
సో అప్పుడు 9 మంది దొరికారు వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6 lakhs క్యాష్, ఈ గార్లాండ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక మంచి ప్రెస్ మీట్ అయింది. సో ఈ ఫేక్ గోల్డ్ అటెన్షన్ డైవర్షన్ ఈ 2 కేసెస్. నెక్స్ట్ అటెన్షన్ డైవర్షన్లో ఈ చెన్నై రామ్జీ నగర్ గ్యాంగ్ అని, విల్లివాకం అని, వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్. నాకు బాగా పేరు తెచ్చిన కేసు కూడా వన్ ఆఫ్ ది కేసు అది. 2014లో సెప్టెంబర్ నుంచి ఒక సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీ నగర్, సనత్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్పి, సైబరాబాద్ కమిషనరేట్ అప్పుడు సిరీస్ ఆఫ్ అఫెన్స్లలో ప్రతి విక్టిమ్ దగ్గర 5 lakhs, 7 lakhs, 4 lakhs అట్లా థెఫ్ట్ అయింది. వీళ్ళు చేసే మోడస్ ఆపరెండి ఏంటంటే, కస్టమర్ బ్యాంక్లో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఒక 2 persons వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మిగతా పర్సన్స్ బయట ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారు అనేది మాత్రం వీళ్ళు నోట్ చేసుకుంటారు. లోపల పర్సన్స్ ఎవరైనా ఎక్కువ క్యాష్ డ్రా చేస్తున్నారు అనే విషయం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. డైలీ వీళ్ళు ఇదే పనిలో ఉంటారు. ఒకరోజు వర్కౌట్ అవ్వచ్చు, ఒకరోజు వర్కౌట్ కాకపోవచ్చు. సో ఎవరైనా ఒక హ్యూజ్ మనీ 5 lakhs, 10 lakhs ఈ విధంగా డ్రా చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా బయట ఉన్న వాళ్ళకి ఈ పర్సన్ ఏ వెహికల్లో వచ్చాడు అనేది ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ వెహికల్ని పార్షల్గా దానిలో గాలి తీస్తారు. ఈ గాలి తీసిన తర్వాత ఈ పర్సన్ ఈ క్యాష్ తీసుకొని బైక్లో పెట్టుకోవడం జరుగుతుంది. ట్రావెల్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు వెనక నుంచి ఫాలో అవుతూ ఉంటారు. ఇమీడియట్గా చెప్పేది ఏంటంటే, సార్ మీ టైర్ పంచర్ అయింది, మీ చూసుకోండి అని చెప్పేసి అంటే, ఎవరైనా కామన్గా పంచర్ అయిందంటే ఆగుతారు, చూసుకుంటారు. ఈ చూసుకునే టైంలో అతను డైవర్ట్ చేసి అతను ఫ్రంట్ బ్యాగ్లో పెట్టుకున్న క్యాష్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక విధంగా పంచర్ చేస్తారు, ఒక విధంగా ఏంటంటే ఫాలో అవుతూ ఒక కెమికల్ ఉంటుంది సార్, ఇచ్చింగ్ పౌడర్. ఆ పౌడర్ మన నెక్ మీద స్ప్లిట్ చేస్తారు. ఆ స్ప్లిట్ చేసినప్పుడు అది విపరీతమైన మంట వస్తుంది. సో ఇమీడియట్గా మనకి ఆ విక్టిమ్ పోతున్నప్పుడు మంట వచ్చిన వెంటనే ఆగి మంట వస్తుంది అని అనుకునే టైంలోనే వాళ్ళ ఒక పర్సన్ వాటర్ బాటిల్ పట్టుకొని అక్కడ ఉంటాడు విజన్లో. సార్ అక్కడ వాటర్ ఉన్నాయి, అతను అడగండి, మీకు వాటర్ ఇస్తారు, మీరు వాష్ చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ చేస్తారు వీళ్ళే. ఇతను పోయి అతని దగ్గర వాటర్ తీసుకుని వాష్ చేసుకునే టైంలో ఇతని దగ్గర ఉన్న క్యాష్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 14 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సార్. ఈ 14 కేసెస్ రిపోర్ట్ క్లూస్ ఏం లేవు దీంట్లో, ఎందుకంటే వాళ్ళు మొబైల్స్ ఏం యూజ్ చేయరు. సమ్ పర్సన్స్ ఫాలో అవుతున్నారు, అఫెన్స్ చేస్తున్నారు అని. సో దీంట్లో ఈ 5 lakhs, 10 lakhs పోయిన దాంట్లో క్లూస్ దొరకలే, కానీ ఒక 50,000 పోయిన క్యాష్లో ఒక మొబైల్ పోయింది సార్. ఆ మొబైల్ వచ్చేసి బ్లాక్బెర్రీ ఫోన్. 2014లో బ్లాక్బెర్రీ ఫోన్ అంటే అది మంచి ఫోన్. సో నాకు హోప్ ఉండే ఆ ఫోన్ యూజ్ చేశాడని చెప్పేసి. ఒక 45 days తర్వాత అందులో మెయిన్ అక్యూజ్డ్ ఏవన్నీ ఆ బ్లాక్బెర్రీ ఫోను యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ని ట్రాక్ చేస్తే కాల్ డేటాలో అన్నీ కూడా తమిళనాడు నెంబర్స్ ఉన్నాయి. ఒక్క నెంబర్ కూడా మన లోకల్ నెంబర్ టచ్ కాలేదు. కానీ చాలాసేపు స్టడీ అయితే ఫైనల్గా లక్కీలీ ఒక నెంబర్ మాత్రం లోకల్ నెంబర్ టచ్ అయింది. ఆ నెంబర్ లొకేషన్ చూస్తే మన గోపన్పల్లి విప్రో కంపెనీ దగ్గర వస్తుంది. అతని అడ్రస్ చూసి మనము విప్రో కంపెనీకి ఇమీడియట్గా వెళ్ళిపోతే ఆ పేరు గల పర్సన్ అక్కడ పనిచేస్తున్నాడు. సో అతన్ని పిలిపించుకొని సెక్యూరిటీ ద్వారా మనం ఈ విధంగా వచ్చామంటే ఎవరు మనకి కోఆపరేట్ చేయరు, మన టాక్టిక్స్ ప్లే చేయాల్సింది. ఒక చీటింగ్ కేసు, డబ్బులు ఇష్యూ ఉంది, డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు, కేసు రిజిస్టర్ అయింది, కొద్దిగా మీరు హెల్ప్ చేయండి అని చెప్పి మనం పొలైట్గా మాట్లాడితే అతను రెస్పాండ్ అయ్యాడు. చెప్పండి సార్, నేను ఏ విధంగా హెల్ప్ చేస్తాను, మీకు చేస్తాను. అతని మొబైల్లో ఫస్ట్ మనం తీసుకొని ఆ నెంబర్ చెక్ చేస్తాం. నెంబర్ సేవ్ అయి ఉంది. వన్స్ మనకి ఆ నెంబర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొబైల్ మనం ఎప్పుడు కూడా తిరిగి మళ్ళీ అతనికి ఇవ్వకూడదు. మనం క్యాజువల్గా ఉన్నప్పుడు వాడు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో చూస్తే ఈ పర్సన్ ఎవరు అంటే, సార్ ఇతను సో అండ్ సో పర్సన్, వీళ్ళంతా కూడా చెన్నై వాళ్ళు, ఒక 5-6 members ఉంటారు, నాకు ఒక బార్లో పరిచయము, వాళ్ళ రూమ్ కూడా నాకు తెలుసు అని చెప్పారు. సరే రూమ్కి ఇప్పుడు వెళ్తే దొరుకుతారా అంటే, లేదు సార్ వాళ్ళు ఇప్పుడు అంతా బయట ఉంటారు, వాళ్ళు చాలా లావిష్గా ఉంటారు, కానీ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయం నాకు తెలియదు, కానీ వాళ్ళు నైట్ 9 o'clockకి మాత్రం రూమ్కి రావడం జరుగుతుంది, ఆ టైంకి మీకు అతను అవైలబుల్ ఉంటాడని చెప్తే, నేను ఫస్ట్ ఇన్స్టెంట్గా వెళ్ళింది 3 members-తోని. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరిగింది. మొత్తం నా క్రైమ్ టీం ఒక 10 members-ని ఒక 2 vehicles-లో తెచ్చుకొని నైట్ 9 o'clockకి లొకేషన్ చూసుకుంటే రూమ్నే వస్తుంది. రైడ్ చేస్తే మొత్తం 5 మంది కూర్చొని తింటున్నారు. సో వాళ్ళ రూమ్ సర్చ్ చేస్తే మనకి 12 lakhs క్యాష్, ఇంటాక్ట్ ప్రాపర్టీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ దొరికాయి. సో మంచి ప్రెస్ మీట్ అయింది అది. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉన్న కేసు అది. ఎందుకని అనుకుంటున్నానంటే,
దాంట్లో ఒక పర్సన్ రిటైర్మెంట్ అయింది సార్. మా ఫాదర్ రిటైర్డ్ అయిన తర్వాత మా ఫాదర్ కూడా అమౌంట్ వచ్చి అది ఎంత హార్డ్ అండ్ మనీ మనకు తెలుసు. ఒక పర్సన్ రిటైర్డ్ అయిన తర్వాత అతనికి వచ్చిన 7 lakhs క్యాష్ అది వీళ్ళు థెఫ్ట్ చేస్తారు. ఇంకొక పర్సన్ది వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే వాళ్ళు కోర్టులో కేసు గెలిచి ఇన్సూరెన్స్ అమౌంట్స్ 4.5 lakhs క్లెయిమ్ అయింది. వాళ్ళు అడ్వకేట్ ఫీజు ఇచ్చి బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన అమౌంట్ 4 lakhs పోయింది వాళ్ళది. వాళ్ళు చాలాసార్లు మన దగ్గరికి వచ్చారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మన క్యాష్ వాళ్ళకి తిరిగి వస్తుందని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఆ 7 lakhs అతనికి మనం ఒక 4 lakhs 5 lakhs దాకా ఇచ్చాము. ఈ కొడుకు చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ కూడా మనం 3 lakhs చేంజ్ ఇచ్చాము. సో మేబీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, మన కెరియర్ మళ్ళీ ఈ విధంగా అవుతుందని చెప్పేసి. అంటే 5 yearsలో మీరు ఈ కేసు కాకుండా ఇంకా ఏం చేస్తారు లా అండ్ ఆర్డర్ సంపాదించి? నేను మోస్ట్ ఆఫ్ ద టైం క్రైమే సార్ ఆల్మోస్ట్. సో ఇది ఒక అటెన్షన్ డైవర్షన్ కదా. తర్వాత స్నాచింగ్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది, ఇరానీ స్నాచింగ్ గ్యాంగ్స్. స్నాచర్స్ అంటే అప్పటిదాకా ఏముంది సార్ అంటే ఇరానీస్ అంటే వీళ్ళు గుల్బర్గా, బీదర్ ఇక్కడ నుంచే అనుకున్నారు. కానీ ఇది ఒక కొత్త టీం. ఈ కొత్త టీం అంతవరకు ఎప్పుడు అరెస్ట్ కాలేదు మన దగ్గర. 2015లో సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్ అవుతున్నప్పుడు చైతన్యపూర్లో ఒక మార్నింగ్ ఒక లేడీది చైన్ స్నాచ్ చేసేటప్పుడు పాకెట్లో నుంచి ఫోన్ పడిపోయింది. ఇమీడియట్గా ఫోన్ ట్రాక్ చేస్తే అందులో వాడు ఓన్లీ లిమిటెడ్ కాంటాక్ట్స్, వాటితో పాటు వచ్చిన అక్యూజ్డ్ పర్సన్స్ తప్ప వేరే నెంబర్స్ ఏమి లేవు. తర్వాత వాడి లొకేషన్ చూస్తే వీళ్ళంతా మహారాష్ట్రకు సంబంధించి కటోల్ అనే ప్లేస్ నుంచి, మధ్యప్రదేశ్ దగ్గర హోషంగాబాద్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళని తెలిసింది. వాళ్ళ ఫొటోస్ ఫర్దర్ వర్కౌట్ చేస్తే ఇరానీస్ అని తెలిసింది. సో ఇప్పుడు మీరు చెప్తున్న మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్న వాళ్ళు ఇరానీ గ్యాంగ్, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో వీళ్ళు ఇరాన్ నుంచే వచ్చారు, మైగ్రేట్ అయ్యారు. 18th century నుంచి మైగ్రేట్ అయిపోయి అప్పుడు వార్స్ టైంలో వచ్చి అక్కడక్కడ ఫ్యామిలీస్ విడిపోయారు. సో ఫ్యామిలీస్ విడిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కువగా ఈ మన స్టోన్స్ కానీ గాగుల్స్ కానీ ఇవంటి బిజినెస్కి వాళ్ళు మొదటి నుంచి అలవాటయ్యారు. సో ఆల్మోస్ట్ ఇండియాలో కొన్ని సిటీస్లో కూడా వాళ్ళు సపరేట్ ఫ్యామిలీస్ అంతా ఒక దగ్గర కలిసి ఉండడం జరుగుతుంది. అయితే ఏంటంటే వీళ్ళు చేసే పని స్టోన్స్ అని ఇంకొకటి కానీ ఎక్కువ పరంగా వీళ్ళు క్రైమ్కి అడిక్ట్ అయిపోయారు. సో అటెన్షన్ డైవర్షన్ కానీ లేకపోతే చైన్ స్నాచింగ్స్ కానీ సూడో పోలీస్ కానీ ఇటువంటి వాటిని ఎక్కువగా ఇరానీస్ చేయడం జరిగింది. సో వాళ్ళని కొంతమంది ఆ ఫిజిక్ చూసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇరానీస్ బేసిక్గా సార్ వాళ్ళ ఫేస్ పొడుగుంటుంది, నెక్స్ట్ వాళ్ళ నోస్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ బాడీ పోస్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసిన వెంటనే ఇరానీ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది వాళ్ళకి వాళ్ళ జీన్స్ ఆ విధంగా అపియర్ ఉంటుంది. ఓకే, ఇరానీ గ్యాంగ్ తర్వాత మీరు ఇంకో ఏం గ్యాంగ్స్ పట్టుకున్నారు? ఇరానీ గ్యాంగ్ తర్వాత మళ్ళీ మనము ఈ క్రైమ్లోనే సార్ ఈ బస్లో సార్ లేట్ అవర్స్ మన హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ నెల్లూరు కానీ చెన్నై కానీ ఈ విధంగా ట్రావెల్ చేసే బస్సులలో మిడ్ నైట్ ఎవరైనా 2 to 4 పడుకుంటారు సార్. ఈ పడుకున్న టైంలో వీళ్ళు యూపీకి సంబంధించిన వాళ్ళు లేట్ అవర్స్ మనతో పాటు ట్రావెల్ చేస్తారు బస్సులోని. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్తో అందరు పడుకున్న తర్వాత బ్యాగ్స్ తీసి ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి క్యాష్ కానీ గోల్డ్ కానీ తీసుకొని యాజ్ యూజువల్గా మళ్ళీ అట్లా పెట్టేస్తారు. ఈ మోడస్ ఆపరెండీలో మన దగ్గర ఒక 3.5 kgs గోల్డ్ పోయిన కేసు రిపోర్ట్ అయింది. ఆ 3.5 kgs గోల్డ్ పోయింది, టీవీలో అన్నింటిలో స్క్రోలింగ్ వస్తుంది. గోల్డ్ ఎల్బీనగర్లో పోయిందా లేదా ఎక్కడ పోతే మీ కంపెనీ? సరూర్ నగర్లో పోయింది సార్. సరూర్ నగర్ అంటే బస్సు దిగింది వాళ్ళు సరూర్ నగర్లో ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ దిగితే మనం అక్కడే కేసు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇతను నెల్లూరు నుంచి వస్తున్నాడు. సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా మేమే చేయడం జరిగింది. అందులో ఆ బస్సులో మనము టికెట్ చార్ట్ చూస్తే ఓన్లీ ఆజాద్, హాసం అని 2 పేర్లు మాత్రమే ఉన్నాయి సస్పెక్ట్స్. సో ఎటువంటి క్లూస్ లేవు. వాళ్ళ నెంబర్స్ మనం CDRs పెడితే అందులో అన్నీ కూడా కావేరీ, కేసినేని, యాత్రిజనేని ట్రావెల్స్కి టికెట్స్కి బుక్ చేయడమే తప్ప ఎవరితో కూడా వాళ్ళు కాంటాక్ట్లో లేరు. సో అదొక స్ట్రేంజ్ మోడస్ ఆపరెండి. ఇంతవరకు అటువంటి వాళ్ళు ఎక్కడ అరెస్ట్ కాలేదు 2015లో. సో అటువంటి టైంలో ఒరిజిన్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైతే బస్ ఎక్కారో అక్కడికి వెళ్ళి ఈ పర్సన్స్ ఎవరు అంటే సమ్ నార్త్ ఇండియన్స్ లాగా ఉన్నారు, హిందీ యాక్సెంట్ బాగుంది అని చెప్తే ఇటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే మాకు కమ్యూనికేట్ చేయండి అని చెప్తే ఒక 1 month తర్వాత మళ్ళీ అతను ట్రావెల్ ఏజెంట్ సార్ అటువంటి పర్సన్సే వచ్చారు వాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ ద్వారా మనం వాళ్ళని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది. అందులో వాళ్ళ దగ్గర ఈ ఎక్విప్మెంట్స్ కొద్దిగా గోల్డ్ దొరికితే వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పర్సన్ని మాత్రం బైండ్ ఓవర్ చేసి అప్పుడున్న ACP గారి గైడెన్స్లో వాడిని ఇన్ఫార్మర్గా కన్వర్ట్ చేసుకొని ఇంటికి పంపడం జరిగింది. వాడు చెప్పాడు ఈ ఆసం ఎవరు అనేది. సో ఆ విధంగా వాడిని ఒక 9 months వాడిని మెయింటైన్ చేస్తూనే వాడు ఆ యూపీలో అమ్రోహా డిస్టిక్లో చుచేలా కలాన్ చాన్పూర్ అని ఆ ఊరంతా కూడా వాళ్ళది చేశారు మోడస్ ఆపరెండి. సిన్స్ లాంగ్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనమాట. సో అక్కడికి నేను 3-4 times వెళ్ళి ఈ పర్సన్స్ ఐడెంటిఫై చేసి ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని అక్కడ పట్టుకోవడం కష్టం. అక్కడ పోలీస్ సపోర్ట్ కూడా లేదు మనకి.
సో ఫైనల్గా మన ఇన్ఫార్మర్ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మనకి కమ్యూనికేట్ చేశారు. సో హైదరాబాద్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 9 months తర్వాత స్టార్ట్ అయ్యి వస్తే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ ప్రాపర్టీ రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత ఆ విధంగా అఫెన్స్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనం ఆ ఇన్ఫార్మర్ ద్వారా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ ఆల్టర్నేట్ ప్రెజెంట్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ కనుక్కోవడము, లొకేషన్స్ ట్రేస్ చేసుకోవడం, వాళ్ళని పట్టుకోవడం, ఆ విధంగా వాళ్ళని ఒక 20 members అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 kg గోల్డ్ దాకా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో అదొక డిఫరెంట్ మోడస్ ఆపరెండి. అంటే మీరు చేస్తున్న ఇప్పుడు అన్ని కేసుల్లో మీకు ఈ కేసులో బ్యూటీ బాగుంది అన్న కేసు ఒకటి చెప్పండి. అంటే జనరల్గా ఒక లీడ్ దొరకడం, సార్ వెళ్ళడం, పట్టుకోవడం కాకుండా ఒక కేసులో ఎక్యూజ్డ్ పరిగెడుతున్న కొద్ది మనం పరిగెడుతుంటే అందులో ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అవును సార్, అటువంటి కేసు ఏముంది చెప్పండి. 2017లో సిరీస్ ఆఫ్ స్నాచింగ్ సార్, చైతన్యపురి, సరూర్నగర్, ఎల్బీనగర్, వనసపురం. వీళ్ళు స్నాచింగ్ చేసే టైం ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6-7 o'clockకి పోలీస్ స్టాఫ్ డ్యూటీ రిలీవ్ అవుతారు, నైట్ మళ్ళీ 8-9 తర్వాత. ఈ గ్యాప్లో వాడు అఫెన్స్ చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ చూసినా కానీ సరే హెల్మెట్స్, మా స్కార్స్ కట్టుకొని ఉంటున్నారు, ఎటువంటి క్లూస్ లేవు. నేను ఆల్మోస్ట్ 1-2 months వాళ్ళ కోసం బాగా వర్కౌట్ చేశాను, కానీ ఎక్కడ దొరకలేదు. సో ఫార్చునేట్లీ ఒకరోజు డిసెంబర్లో లాస్ట్ వీక్ ఎర్లీ మార్నింగ్ 7:30కి స్నాచింగ్ చేసినప్పుడు అక్కడ సీసీ కెమెరాలో పార్షల్గా ఒక 3 numbers మాత్రం మనకు కనిపించాయి. సో ఆ వెహికల్ నెంబర్ 3 numbersకి మనము 0 నుంచి 9 వరకు యాడ్ చేసుకుంటూ చెక్ చేసే ప్యాటర్న్ ఒక వెహికల్ దీనికి మ్యాచ్ అయింది. ఇమీడియట్గా వెహికల్ నెంబర్ చూసి ఆ వెహికల్ నెంబర్ అతను కాల్ చేసి ఇట్లా ట్రాఫిక్ నుంచి చలాన్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడితే, ఇది నీ వెహికల్ మా అబ్బాయి వాడతాడు సార్, మా అబ్బాయి ఎల్బీనగర్లోనే ఉంటాడు, కామినేని బ్యాక్ సైడ్, కాలేజ్ ఇబ్రాహీంపట్నంలో ఇంజనీరింగ్ చదువుతాడని చెప్తే అతని దగ్గర రీచ్ అయ్యాం. మేము రీచ్ అయ్యే లోపల వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయికి ఫోన్ చేసి, పోలీస్ ఫోన్ చేశారు చలాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటే వీడు ఈ స్నాచర్స్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ట్రాఫిక్ వాళ్ళు అడుగుతున్నారు ఏమన్నా ఎక్కడన్నా వయోలేషన్ చేశారని అడిగారు. వాళ్ళు ఎక్కడ చేయలేని చెప్పారు, కానీ వాళ్ళకి డౌట్ వచ్చింది మనం గురించి పోలీస్కి తెలిసిందని చెప్పేసి. ఇతను అబ్బాయిని తీసుకొని మనం మళ్ళీ ఎల్బీనగర్ వచ్చే లోపల వీళ్ళు రూమ్లో నుంచి లెఫ్ట్ అయిపోయారు. కానీ ఫోన్స్ రన్నింగ్ ఉన్నాయి, కంప్లీట్ డౌట్ రాలేదు, 50% డౌట్ వచ్చింది. చూస్తే లొకేషన్స్ నాంపల్లి వస్తుంది. నైట్ నాంపల్లి ఆల్మోస్ట్ 100 lodges చెక్ చేశాం సార్. 100 lodges చెక్ చేసినా కానీ సార్ ఎక్కడ కూడా ఏ లాడ్జ్ దొరకదు. ఆ మెట్రో కన్స్ట్రక్షన్ టైంలో ఒక లాడ్జ్ పార్షల్గా డిమాలిష్ అయ్యి ఉంది. ఇది లాడ్జ్ రన్నింగ్ లేదేమో అనుకొని మేము అది ఒక్కటే లీవ్ చేసి వెళ్ళిపోయాము. నైట్ టైర్డ్ అయిపోయాము. 2 o'clock మళ్ళీ మార్నింగ్ 8 o'clockకి టాస్క్ స్టార్ట్ అయింది. వాడిని కాల్ డేటా తెప్పించి వాడు మాట్లాడే ఒక పర్సన్ తీసుకుంటే ఆ రోజు ఈవినింగ్ వరకు ఈ వర్కౌట్ చేస్తే పలానా లాడ్జ్లో ఉన్నారు సార్, పలానా రూమ్లో అని చెప్పేసి. తీరా పోయి చూస్తే మేము ఏమైతే సర్చ్ చేయలేదో అదే లాడ్జ్లో వాళ్ళు ఒక రూమ్లో అందరు కూడా ఫుల్ గాంజా. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎంవీ రావు సార్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు సార్ కూడా చెప్పారు, కంప్లీట్ గాంజాకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అంతా బీటెక్ స్టూడెంట్స్, డిటైన్ అయిన స్టూడెంట్స్. గాంజా కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు అంతా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ మళ్ళీ కాన్షియస్లో తీసుకురావడము, వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 56 తులాస్ 17 cases అయినా. సో అదొక చేజింగ్లో 2 days టాస్క్ అది. సో అదొక మంచి కేసు. సో ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ కేసు సార్. ఓకే, ఇది కాకుండా భువనగిరిలో ఒక మర్డర్ జరిగాడు, ఆ కేసులో మీ రోల్ ఏంటి? బేసిక్గా భువనగిరి మర్డర్ కేసు అది స్వాతి నరేష్, మనం అది కొద్దిగా మైండ్ గేమ్ సార్. అది చంపింది ఎవరు అన్న విషయం తెలుసు, కానీ ఆ పర్సన్ కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అదాన్ని కన్ఫ్యూజ్ చేయాలి. లోకల్ పోలీస్ ఆల్రెడీ ట్రై చేస్తారు, అది హానర్ కిల్లింగ్ బేసిక్గా. అక్కడున్న వాళ్ళు పోలీస్ అతను అన్ని రకాలుగా అడిగారు, కానీ అక్కడున్న అట్మాస్ఫియర్కి పోలీస్కి ప్రాపర్ కోఆపరేషన్ లేక ఆ కేసు రిలేట్ కాలేదు. ఇమీడియట్గా దాన్ని మన ఎంవీరావు సార్కి ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్. ఒక స్పెషల్ టీం ఫామ్ అయ్యి నేను మా 2 ఇన్స్పెక్టర్ సార్స్ అందరము వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి అతన్ని లోకల్ పోలీస్తో మాట్లాడేసి తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ టీం వచ్చింది, నిన్ను ఎంక్వైరీ చేస్తారంట అని చెప్తే మాకు అప్ప చెప్తే తీసుకుందాం. అతను లోకల్ పోలీస్ అంటే మేనేజ్ చేయగలడు, కానీ మేము హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ టీం అంటే సైకలాజికల్గా కొంచెం డౌన్ అయ్యాడు. మేము చేసిన సింపుల్ రోల్ ఏంటంటే నైట్ ఈ డిసీజ్డ్ చనిపోయిన నరేష్ అనే వ్యక్తి ఎక్కడ చనిపోయాడు అనేది మనకి లొకేషన్ జనరల్గా ఒక టవర్, నెట్వర్క్ టవర్ నుంచి మనకి అజముత్ అనే ఒక యాంగిల్ ఉంటుంది సార్. అది 360 degreesలో 180 degrees అని 70 degrees అని టవర్ వైపు చూపిస్తుంది. ఆ డైరెక్షన్ మనం తీసుకొని నైట్ 7:30, 8 o'clockకి ఈ అక్యూజ్డ్ని తీసుకొచ్చి ఆ డైరెక్షన్ సైడ్ తీసుకెళ్ళాం. చంపింది అదే డైరెక్షన్లో. సో మేము తీసుకెళ్ళిన ఒక 50 meters ఆయన చంపింది. అక్కడ అతనితో ఏం మాట్లాడలేదు మేము.
కానీ అతనికి అర్థమైపోతుంది, అచ్చా పోలీస్కి మొత్తం తెలిసిపోయిందని తనంతట తానే అనుకున్నాడు. సో మళ్ళీ వెహికల్ ఎక్కించి మాకంతా అది తెలుసు, నువ్వేం చేసావు, నీ అందరు నువ్వు చెప్తే బాగుంటుందని కొంచెం పోలీస్ స్టైల్ అడగడం వల్ల ఆయన ఒక 2 minutes నాకు టైం ఏంటి సార్ అని చెప్పి దిగి ఒక సిగరెట్ స్మోక్ చేశాడు. స్మోక్ చేసి నేనే చంపేశాను. ఫస్ట్ రాడ్తో కొట్టడం జరిగింది, తర్వాత ఫ్యూయల్తో బాన్ చేసాను జరిగింది. ఆ ప్లేస్ కూడా ఎక్కడ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. సో ఆ విధంగా కొంచెం మైండ్ గేమ్ ఆడడం వల్ల ఆ కేసు అతను కన్ఫ్యూస్ అవ్వడం జరిగింది. ఓకే, ఎల్బీ నగర్లో 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సార్ ప్రజెంట్ ఎక్కడ చేస్తారు? ఎల్బీ నగర్ నుంచి తర్వాత నేను ఎస్ఓటీకి వచ్చాను సార్. సో అప్పటికి ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు ఏసీపీ గారు, డీసీపీ గారు చాలా లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫార్చునేట్ ఏంటంటే నా ట్రాక్లో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇప్పుడు మా ఓఎస్డీ సురేందర్ రెడ్డి సార్ వరకు కూడా అందరు నాకు బాగా లిఫ్ట్ ఇచ్చారు. సో ఆ టైంలో సిపి సారు నా మీద స్టడీ చేసి ఇతనికి క్రైమ్ నాలెడ్జ్ బాగుందని చెప్పేసి ఎస్ఓటీ పోస్టింగ్ సెలెక్టెడ్ పీపుల్కే ఇస్తారు బేసిక్గా. సో నేను రిక్వెజిషన్ పెట్టిన వెంటనే సారు ఎస్ఓటీ నాకు అలొకేట్ చేస్తారు. అప్పటికి సిపి సార్కి నా మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండే. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవారు, చాలా రివార్డ్స్ ఇచ్చారు. సో సిపి గారు అన్ని రివార్డ్స్ ఇచ్చినప్పుడు మనము అది ఎంకరేజ్మెంట్ అయ్యి మనము ఇంకా ఫర్దర్గా ఇదే ఎనర్జీ లెవెల్స్తో కంటిన్యూ కావాలని చెప్పేసి అనుకున్నాను. సో ఎల్బీ నగర్లో ఉన్నప్పుడే నాకు సీఎం శౌర్య పథకం కూడా వచ్చింది. సో వచ్చినప్పుడు కూడా సార్కి థ్యాంక్ఫుల్ చెప్పాను. తర్వాత సార్ ఇంకా మీరు బాగా పనిచేయాలని చెప్పడం జరిగింది. సో అదే ట్రాక్ని కంటిన్యూ అవ్వడానికి మళ్ళీ ఎస్ఓటీలు కూడా ప్రూవ్ చేయాల్సి వచ్చింది. సో పోలీస్ స్టేషన్లో పనిచేసింది ప్రాపర్టీ అఫెండర్స్, ఇది ఎస్ఓటీ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇక్కడంతా కూడా స్మగ్లింగ్, చీటింగ్ కేసెస్ ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. సో తర్వాత ఎస్ఓటీకి వచ్చిన తర్వాత ఎక్కువగా నేను రీసెర్చ్ చేసింది గాంజాయి మీద. ఈ గాంజాయి మీద రీసెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నేను యాజ్ ఆన్ టుడే 1500 kgs గాంజా పట్టుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఓన్ ఇన్ఫర్మేషన్ మీద 1500 kgs పట్టుకోవడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది. సో ఈ గాంజా కేసు 1500 kgs పట్టుకోవడానికి నాకు జరిగిన హెల్ప్ ఏంటంటే అప్పటికి ఒక 200 kgs పట్టుకున్నాను. ఒక కేసులో నా ఇన్ఫార్మర్ భద్రాచలం నుంచి హైదరాబాద్కి గాంజాయి వస్తుందని చెప్పాడు. సో ఆ విధంగా చెప్పినప్పుడు నా ఇన్ఫార్మర్ని భద్రాచలం పంపించి ఫాలో అవ్వమని చెప్పాను. అదే టైంకి నా ఇన్ఫార్మర్కి వేరే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఒక పార్టీ గాంజాయి వైజాగ్ నుంచి వచ్చింది, వాళ్ళు రాజస్థాన్ పంపించాలి, వాళ్ళ బయ్యర్ ఒక 1 day లేట్ చేస్తున్నాడు, వాళ్ళకి బయ్యర్ కావాలి సార్ అని చెప్పి మనకు అప్రూవ్ చేయాలని నాకు చెప్పారు. మార్నింగ్ 8 o'clock ఇంట్లోనే ఉన్నాను. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో ఆల్ ఆఫ్ సడన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. హడావిడిగా టీం తీసుకొని వెళ్ళిపోతే ఎల్బీ నగర్కి వాళ్ళు మెటీరియల్ ఉంది మాకు, క్యాష్ షో చేస్తే ఇస్తాము అని చెప్పారు. సో క్యాష్ షో చేస్తే ఇస్తామంటే సరే క్యాష్ షో చేస్తాము, ఫస్ట్ అయితే మీరు చూపించండి అంటే ఆ పర్సన్స్ వనసలిపురం ఏరియాలో ఒక దగ్గర రమ్మని చెప్పారు. ఆ రమ్మన్న ప్లేస్కి నేను నా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరం కలిసి అక్కడికి పోయి వెయిట్ చేస్తుంటే వాళ్ళు నా పక్క నుంచే ఇద్దరు వెళ్తున్నారు. నాకు మరి వాళ్ళ మన పోలీస్ ఎక్స్పీరియన్స్ లాగా చూసిన వెంటనే వీళ్ళే అని నేను గెస్ చేశాను. ఎందుకంటే ఈ వైజాగ్ అంటే ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వాళ్ళ నోస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక పర్సన్ అలా ఉన్నాడు, ఇంకో పర్సన్ ఏమో ఫేర్గా ఉన్నాడు, నార్త్ ఇండియన్లా ఉన్నాడు, సో రాజస్థాన్. సో కాబట్టి వీళ్ళే ఉండొచ్చు అనుకున్నాం. వాళ్ళే మన ఇంకొక కో ఇన్ఫార్మర్ వెహికల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్కి ముందున్న దగ్గరికి రమ్మని చెప్తే అక్కడికి మేము ఫాలో అయ్యాం. కానీ ఈ పర్సన్స్ నన్ను అక్కడ చూసి అబ్జర్వ్ చేశారు. నేను వాళ్ళకి ఐ కాంటాక్ట్ అయ్యింది. నేను వాళ్ళని అనుకున్నాను, వాళ్ళు కూడా నన్ను చూసి ఎవరైనా ఉండొచ్చేమో అని గెస్ చేశారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళే టైంలో ఈ వెహికల్ ఫాలో అవుతుంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మాకు ఒక వెహికల్కి తాకింది. తాకడం వల్ల మాకు అక్కడ మా హెడ్ కానిస్టేబుల్కి వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయ్యే టైంలో వీళ్ళ వెహికల్ కూడా బయటకు వచ్చి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా వెహికల్ దిగి వెళ్ళిపోయారు. ఈ బ్లూ టీషర్ట్ అతను అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, మీరు ఎవరన్నా తీసుకొచ్చినట్టున్నారు, మేము క్యాన్సిల్ చేసుకుంటుందామా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము, టాస్క్ ఫెయిల్ అయిపోయింది అనుకున్నాము. కానీ లక్కీలీ ఒక 1 hour తర్వాత నేను ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ చూస్తే వాళ్ళు మళ్ళీ మన ట్రాక్లోకి వచ్చారు. సో 110 kgs దొరికింది. తర్వాత తీసుకొని చూస్తే వైజాగ్ ఎక్కడ దొరికింది, డంపర్ ఎక్కడ పెట్టారు? వాళ్ళు ఒక వెహికల్లో తీసుకొచ్చారు అక్కడ నుంచి, వైజాగ్ నుంచి. సో ఆ వెహికల్ మనకి దొరికింది అక్కడ ఎల్బీ నగర్లో. దాంట్లో 110 kgs. అందులో అక్యూజ్ని తీసుకొచ్చి మనము కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి అన్ని రకాలుగా చేస్తే ఈ 110 kgs ఏముంది సార్,
కంటైనర్స్ 1000 కేజెస్ 200,000 కేజెస్ పోతూ ఉంటుంది మా దగ్గర నుంచి. ఇండియా మొత్తానికి మా దగ్గర సప్లై అవుతుంది. నన్ను వదిలేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పట్టుకున్న తర్వాత వదిలేయడం అంటూ జరగదు, కాకపోతే నీకు ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఇన్ఫర్మేషన్ అని చెప్తే అతని నెంబర్ సేవ్ చేసుకున్నాను. అతను లాస్ట్ జనవరిలో రిమైండ్ అయ్యాడు. 6 months తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ నాకు కాల్ చేశాడు ఒక నెంబర్ నుంచి. నెంబర్ సేవ్ చేసుకున్నా కానీ నాకు అంత ఐడియా రావట్లేదు, బట్ తను చెప్పాడు నేను సార్ సో అండ్ సో అని. చెప్పిన వెంటనే సార్ నేను బెయిల్ మీద బయటకు వచ్చాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పేసి. ఇన్ఫార్మ్ అనేది ఎట్లా అంటే సార్ మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం క్యాష్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు, తర్వాత హ్యాండ్ ఇస్తారు. చాలామంది హ్యాండ్ ఇస్తారు. మనం 10% 10 మందికి ఇస్తాం, అందులో 5 మంది మనకి పని చేస్తారు, 5 మంది మన డబ్బులు తీసుకొని మనకి హ్యాండ్ ఇచ్చే టైప్ ఉంటుంది. కానీ ఇంకా ప్రొఫెషన్లో ఇది కామన్ కాబట్టి మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనకు వర్క్ కావాలి అంటే. సో అదే టైంలో మా ఓఎస్డీ గారికి చెప్పడం జరిగింది, సార్ ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు. సో సిపి సార్కి నాలెడ్జ్లో కూడా వెళ్ళిపోయింది. ఓకే వర్కౌట్ చేయండి అని చెప్పారు, అంత పాజిటివ్గా ఉంది. సో అతనికి కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అని చెప్పేసి ఒక 2 months నాతో మాట్లాడి తర్వాత అతనికి ఏమనిపించిందో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ ట్రాక్ కట్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 month 1.5 month తర్వాత లాస్ట్ అక్టోబర్లో మళ్ళీ మాట్లాడాడు, సార్ వెహికల్ వస్తుంది కంటైనర్ అని చెప్పి వాళ్ళ మొబైల్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ అన్నీ ఇవ్వడం జరిగితే మనం ఇంటర్సెప్ట్ చేస్తే ఎల్బీనగర్లో హైతనగర్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. అది చెక్ చేస్తే ఆల్మోస్ట్ 1020 kgs గాంజాయి ఉంది, పెద్ద కంటైనర్, ఆల్మోస్ట్ 1.5 crore వర్త్. సో అది ఎక్కడికి పోతుందంటే వారణాసి వెళ్తుంది. సో వాళ్ళని తీసుకొచ్చి మనం ఇంట్రాగేషన్లో మనం తెలుసుకుంది ఏంటంటే వారణాసి తర్వాత రాజస్థాన్ జార్ఖండ్ అన్ని చోట్లకు కూడా పోతుంది అనే విషయం తెలిసింది. ఈ కల్టివేషన్ అంతా కూడా సార్ నేను వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇది ఒరిజిన్ ఎక్కడ అనేది సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మీద మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, అరకు ఒరిస్సా బోర్డర్. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీ చేస్తే అది చిన్న టౌన్ సార్, ఒక 2 kilometers రేడియస్ అంతే అరకు. అక్కడ నుంచి పాడ్వా అని ఉంటుంది ఒరిస్సాలో, ఆ ఏరియా అంతా మావోయిస్ట్ ఏరియా. మనం వన్స్ ఒరిస్సా బోర్డర్కి ఎంటర్ అయిన వెంటనే ఆ ఏజెన్సీ ఏరియాలో మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు, అసలు కమ్యూనికేషన్ కంప్లీట్ జీరో. కంప్లీట్ ఎక్కడ మావోయిస్ట్ అనేది మనకి ఫేస్ అవుతారన్న విషయాన్ని కూడా మనకి కన్ఫర్మ్ లేదు. లోకల్ పోలీసు మూవ్మెంట్ అయితే చేయకూడదు, రిస్క్ అని చెప్పారు. అయినా మనం కొద్దిగా వాళ్ళని పట్టుకుందామని ట్రై చేసాం కానీ అక్కడ పట్టుకోవడం కొంచెం టఫ్ ఉంది. ఆ పాడువా నుండి అరకు నర్సీపట్నం మీదుగా వైజాగ్ రావాల్సిందే కదా? అవును సార్. మరి దాంట్లో చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు మరి ట్రాక్ చేయలేదు? ఇది ఎట్లా ఉంటుంది అంటే చాలా ప్రొఫెషనల్గా చేస్తారు వీళ్ళు ఈ స్మగ్లింగ్ అనేది. ఆ ఏజెన్సీ ఏరియాలో హెక్కర్స్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్ అయితే ఉంటుంది, తక్కువ రేట్కి కేజీ 500 rupeesకి. అది మార్కెట్లోకి వస్తే 7,000 8,000 అవుతుంది. సో తక్కువ రేట్కి ఫార్మర్ నుంచి మీడియేటర్ తీసుకొని మీడియేటర్ ప్యాకింగ్ చేపించేసి దాన్ని అంతా కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కంటైనర్లో ఏ విధంగా తీసుకొస్తారు వాళ్ళు? ఈ కంటైనర్ కంప్లీట్గా ఒక 20 feet లాంగ్ ఉంటుంది సార్. దీంట్లో ఒక 2 feet మాత్రము క్యాబిన్, సపరేట్ క్యాబిన్ తయారవుతుంది. ఆ క్యాబిన్ బయట నుంచి ఎవరికి విజన్ ఉండదు, ఎవరికి డౌట్ కూడా రాదు. ఆ క్యాబిన్లో కంప్లీట్గా ఈ గాంజా ప్యాకెట్స్ అనేటివి దాంట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎక్కడ చెక్ చేసినా కానీ సరే కంటైనర్ ఎంటీ ఉంటుంది, ఎవరికి డౌట్ రాదు. సో అదే అక్కడ నుంచి మనకి వారణాసి కానీ జార్ఖండ్ కానీ రాజస్థాన్ కానీ అదే విధంగా వెళ్తుంది. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండి ఈ క్యాబిన్ ఉంటుంది అని మనకి పిన్ పాయింట్ లేనిది ఆ వెహికల్ని మనం టచ్ చేయలేము. టచ్ చేసినా కానీ సరే ఎంటీ క్యాబిన్ ఉంటుంది కాబట్టి వదిలేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా రావడం వల్ల ఆ క్యాబిన్ కూడా మనకి ట్రేస్ అయింది. ఓపెన్ చేస్తే దాంట్లో మనకి అంత పెద్ద మొత్తంలో గాంజాయి దొరకడం జరిగింది. ఓకే, అంటే మీరు అక్కడికి వెళ్ళారు, ఈ కంటైనర్ గురించి అక్కడ లోకల్ పోలీసుకి చెప్పారా ఈ విధంగా ఎంఓ జరుగుతుందని? యాక్చువల్గా సార్ వాళ్ళు లోకల్ పోలీస్ ఎంతసేపు మావోయిస్ట్ కాన్సెప్ట్ మీదే వాళ్ళు ఎక్కువ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ గాంజా మీద కాన్సన్ట్రేట్ చేసే అంత వాళ్ళకి ఉండదు, ఎందుకంటే కంప్లీట్ మావోయిస్ట్ ఏరియా. సో వాళ్ళు ఈ గాంజాని వాళ్ళు ఏమైనా చేద్దాము దీన్ని ఆపేద్దాం అనుకున్నా కానీ సరే అది అంత ఈజీ ఆపరేషన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళాలి, అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ట్యూన్ చేద్దామన్నా కానీ సరే వీళ్ళు అక్కడ దాకా రీచ్ కాలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఇది కాకుండా మీ సర్వీస్లో వెపన్స్ కేసు కూడా కనిపిస్తుంది. సో బేసిక్గా మనకి హైదరాబాద్కి బీహార్ నుంచి మహారాష్ట్రలో భివండి అని ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి వెపన్స్ సప్లయింగ్ అనేది ఉంటుంది. సో ఎవరన్నా మన దగ్గర ఏమన్నా చేయాలన్నా రౌడీ షీట్స్ కానీ లేకపోతే ఎవరన్నా హైర్ కిల్లింగ్ చేయాలన్నా వెపన్స్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఓటీలో ఉన్నప్పుడే భివండి నుంచి వెపన్స్ వస్తున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఆ పర్సన్స్ యొక్క నెంబర్స్ కలెక్ట్ చేసుకొని మనము ట్రాక్ చేస్తుంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ప్లేస్లో మనకి ట్రాక్ అయింది. సో ఆ టైంలో వాళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే మనకి ఒక 2 pistols లైవ్ రౌండ్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది.
సో వాళ్ళు వేరే వాళ్ళకి సేల్ చేద్దామని తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా మనం వెపన్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎల్బీ నగర్లో పనిచేశారు, తర్వాత ఎస్ఓటీకి వచ్చారు. 5 సంవత్సరాలు ఎల్బీ నగర్లో మీరు చేసిన కేసులో కన్వర్షన్ రేట్ ఎంత ఉంది? అక్యూజ్ని పట్టుకోవడము, సెండింగ్ బిహైండ్ ద బార్స్, ఇది అందరూ జరుగుతూ ఉంటుంది. కానీ కన్విక్షన్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఎవిడెన్స్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి సార్. సో మా సిపి గారు బేసిక్గా కన్విక్షన్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మన రిమాండ్ కాపీలో కానీ లేకపోతే విట్నెస్ ఎగ్జామిన్ చేయడంలో కానీ అంతా కూడా సిస్టమేటిక్గా చేసి మనం పట్టుకున్న దాంట్లో ఆల్మోస్ట్ 60 to 70% కన్విక్షన్ తీసుకోవడం జరిగింది ఈ కేసెస్లో. ఇంకోటి ఏంటంటే ఈ నటోరియస్ గ్యాంగ్స్ మీద మనం పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ పీడీ యాక్ట్ వల్ల ఏంటంటే క్రైమ్ తగ్గడం జరుగుతుంది, నెక్స్ట్ టైము వాడు రిపీట్ చేయడానికి ఆలోచించడం జరుగుతుంది. కరెక్ట్. కన్వెన్షన్లో మీకు బాగా గుర్తున్న కేసు చెప్పండి. మీరు ఐఓగా ఉండి కన్విక్షన్ తీసుకొచ్చిన కేసు. నేను ఒక లాండ్ ఆర్డర్ కేసులో నాకు మంచి కన్విక్షన్ కేసు ఏంటంటే ఒక పర్సన్ని ఒక 5 members కలిపి వాళ్ళు కొట్టడం జరిగింది. సో దాంట్లో అతని టీత్ అనేది డిస్లోకేట్ అయిపోయింది. సో డిస్లోకేషన్ ఆఫ్ పార్ట్ అని చెప్పేసి మనకి అది గ్రేవ్ వస్తుంది. ఆ సెక్షన్లో వాళ్ళని రిమాండ్ చేస్తే ఎవిడెన్స్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎవిడెన్స్లో కూడా ఇతను పన్నుపోబడింది అనే విషయం కూడా మెజిస్ట్రేట్కి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్లో వాళ్ళకి ఆ కేసులో ఆల్మోస్ట్ 2 years ఇంప్రిజన్మెంట్ వచ్చింది 5 మందికి. సో ఆ కేసు నాకు మంచి కన్విక్షన్. ఇప్పుడు మీరు ఇన్ఫార్మేట్ వ్యవస్థను ఎక్కువగా బలోపేతం చేసుకున్నాను, ఇన్ఫార్మేట్లు నేను ఎక్కువగా కవర్ చేసుకుంటున్నాను. మీరు ఇన్ఫార్మేట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారు? బేసిక్గా సార్ ఇప్పుడు ఇన్ఫార్మర్ అంటే వాడు మనమే వాడిని తయారు చేయాలి. మనకి ఏదో కేసులో ఒక చీటింగ్ కేసులోనో ఒక ప్రాపర్టీ కేసులోనో వాడిని దొరుకుతాడు. ఇన్ఫర్మేషన్ అందరూ ఇవ్వలేరు సార్, అది చాలా రిస్క్తో కూడిన విషయం, వాడి లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో అటువంటి పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాడికి మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకుంటే వాడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది సపోర్ట్ చేయాలి. ఈ ఇన్ఫార్మర్ సిస్టమ్ మెయింటైన్ చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మనల్ని కూడా మిస్యూజ్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఆఫీసర్స్ నోటీస్లో పెట్టి ఇన్ఫార్మర్ని మెయింటైన్ చేస్తున్నామని చెప్పడం ద్వారా మనకి కొంతవరకు మనకి సేఫ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది చెప్పినప్పుడు మనకి సార్స్ మా సిపి గారు అయితే ఇన్ఫార్మర్కి మంచి అమౌంట్ ప్రతి ప్రెస్ మీట్లో ఇన్ఫార్మర్కి సపరేట్ అమౌంట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫార్మర్ అమౌంట్ మళ్ళీ ఇన్ఫార్మర్ రీచ్ అయింది అనేది కూడా సార్ మళ్ళీ మా ఓఎస్డీ గారి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫార్మర్స్కి అమౌంట్ మనము మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో 20,000, 50,000 దాకా మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇన్ఫార్మేట్లు అనే వ్యవస్థ ఇన్ఫార్మేట్ సార్ మీ నాన్నగారు చెప్పినట్లుగా అప్పుడు ఇన్ఫార్మేట్ ఉండేవారు కాదు, ఇప్పుడు ఇన్ఫార్మేట్ పెరిగారు. ఇప్పుడు ఇన్ఫార్మేట్స్ కొంతమంది పోలీసులకు అనుకూలంగా ఉంటూ వాళ్ళకు సెపరేట్ దందాలు చేస్తుంటారు. మీకు నయీం లాంటి వ్యక్తి 5 చూస్తుంటారు. నయీం అనే వ్యక్తి కూడా గతంలో ఒక ఇన్ఫార్మేట్ కూడా తర్వాత గ్యాంగ్స్టర్ స్థాయికి వచ్చారు. ఆ విధంగా మీకున్న ఇన్ఫార్మర్స్ ఆ విధంగా పెరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారా, లేదు మీరు కూడా గతంలో ఆఫీసర్ లాగే వదిలిపెట్టేస్తారా? సో బేసిక్గా ఇన్ఫార్మర్ని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను ఏ ఆఫీసర్ కన్నా నేను చెప్పేది ఏంటంటే జూనియర్స్కి మనం ఆ ఇన్ఫార్మర్ని మన ఆఫీసర్ నోటీస్లో పెట్టడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మనందరూ మనము వానితో ఏదో ఫ్రెండ్షిప్ చేసి వానితో అక్కడిక్కడికి పోయి వానితో ఏదో చేస్తే ఖచ్చితంగా వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మన ఆఫీసర్ నోటీస్లో పెట్టడము, మన ఆఫీసర్కి కలిపియడము, అమౌంట్ కూడా మనము వాడికి ఇచ్చేటప్పుడు సార్ ఇచ్చారు అని చెప్పి సార్ అమౌంట్ అని చెప్పడం వల్ల కొంతవరకు వానికి భయం ఉంటుంది, నేను డీవేట్ అవ్వకూడదు అని చెప్పేసి. అట్ దట్ సేమ్ టైము వాడిని ఏ విధంగా ఉన్నాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వాడిని అబ్జర్వేషన్ చేయడము. సో వాడు ఏమైనా డీవేట్ అయితే ఒకవేళ ఇమీడియట్గా వాడిని తీసుకొచ్చి వార్నింగ్ ఇవ్వడము, లేదా వాడిని కట్ చేయడము, డీవేట్ అయితే వాడిని కట్ చేసి వాడిని అక్కడికి వదిలేయడము. సో ఇటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పుడు క్రైమ్ డిటెక్షన్లో ఉన్న ఆఫీసర్స్ అంతా కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే సాధారణ ఇన్ఫార్మర్స్కి పోలీసులు 2 రకాలుగా చూస్తారండి సార్. ఇన్ఫార్మేట్ అన్నవాడు కాళ్ళకి చెప్పు లాంటి వాడు. అవును సార్. కాళ్ళకు ముళ్ళు గుచ్చకుండా ఉండడానికి చెప్పులు వేసుకుంటాం. అవును సార్. ఆ చెప్పు అనేది ఇంటికి వచ్చినప్పుడు బయటే ఉంచాలి, కానీ చెప్పులు బాగున్నాయి కదా అని బెడ్రూమ్ తీసుకురాకూడదు. అదేవిధంగా ఇన్ఫార్మేటివ్ చూడాలి అని అంటారు. 100%. ఇంకొకటి పోలీసు దీంట్లో ఇంకా ఇన్ఫార్మరేట్ అన్న వాళ్ళు పులి మీద స్వారీ, మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా అని మనం ఆయన మీద తిరుగుతుంటాం. ఎప్పుడు మనం ఆయన పులి కింద దింపితే పులి తినేస్తుందో ఇన్ఫార్మర్ కూడా మనల్ని కూడా అలా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు అని అంటుంటారు. ఈ 2 సామెతల్లో మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? సార్ దీంట్లో అతన్ని ఎంతవరకు ఉంచాలి అనేది మీ ఫస్ట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ఫార్మర్ అతను సార్ క్రిమినల్. ఒక క్రిమినల్ ఒక కామన్ మ్యాన్ ఒక క్రిమినల్గా అయ్యాడు అంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. వాడు ఎథిక్స్ వాల్యూస్ అన్నీ పక్కన పెట్టే ఈ క్రైమ్ చేయడం జరుగుతుంది.
సో అట్లాంటి క్రైమ్ చేసిన వ్యక్తిని మనం ఇన్ఫార్మర్ చేసుకున్నప్పుడు 100% ఎప్పుడూ నమ్మదు సార్, ఎప్పుడూ 100% మనం ఇన్ఫార్మర్ నమ్మదు. వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనము నమ్మి టాస్క్ చేస్తున్నాము అంటే దాంట్లో మనం ప్రికాషన్స్ తీసుకొని మనం టాస్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటిప్పుడు వానికి ఎంత అమౌంట్ ఇచ్చి వాడు మనల్ని ఎంత అప్రిషియేట్ చేసినా, వాడు మనకి ఎంత అడ్వాంటేజ్ ఇచ్చినా, మనం ఎంత అడ్వాంటేజ్ ఇచ్చినా కానీ సరే ఇదంతా కూడా ఒక గేమే సార్. దాన్ని సిస్టమేటిక్గా మన యొక్క లిమిట్స్లో మనం పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తేనే మనకి కెరియర్ అనేది ముందుకు పోతూ ఉంటుంది. లేదు అని చెప్పేసి వాళ్ళతో మనం కొల్లిడ్ అయిపోయినాం అనుకోండి సార్, ఖచ్చితంగా మనం కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ టోటల్ ఈ సర్వీస్లో మీ సీనియర్ ఆఫీసర్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారండి? చెప్పాను కదా సార్, ఫార్చునేట్లీ నాకు ఎలిమినార్ 2014 నుంచి ఇప్పటిదాకా నేను ఒక 5 మంది ఏసీపీ సార్స్తో, ఒక 3 డీసీపీలతో, మన సిపి సార్తో పనిచేయడం జరిగింది. సో అందరు కూడా నాకు వర్క్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆ లిఫ్టింగ్ లేకపోతే, మనకు కూడా పాజిటివ్ మోటివేషన్ లేకపోతే మనం కూడా చేయలేము, డిమోరల్ అయిపోతాం. నువ్వు అవినాష్ బాగా చేసావు, నువ్వు ఇంకా బాగా చేయాలి అని చెప్పినప్పుడే మనకు ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఈ బోర్డింగే మనకేం ఫైనాన్షియల్గా మనకి వచ్చే బెనిఫిట్స్ అనేది పక్కన పెడితే ఈ మోటివేషనే మనకి ఫర్దర్ ట్రాక్ అనేది కంటిన్యూ. సో ఎలిమినాలో ఉన్నప్పుడు ఎంవీ రావు సార్ కానీ, లేకపోతే వేణుగోపాల్ సార్, ఇప్పుడున్న మన ఓఎస్డి సార్ కూడా వీళ్ళు చాలా పాజిటివ్గా మనకి ఇచ్చారు. నెక్స్ట్ సిపి సారు ఎప్పటికప్పుడు మనం చేసే వర్క్ని అప్రిషియేట్ చేయడము, ప్రెస్ మీట్లో మన గురించి డిస్కస్ చేయడము, మనకి మంచి రివార్డ్ అమౌంట్ ఇవ్వడము, ఈ విధంగా ఎంకరేజ్మెంట్ అనేది బాగైంది. సో బేసిక్గా మా సిపి సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది సిపి సార్ యొక్క, నాకు తెలిసి సార్ దగ్గర నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మంచి క్వాలిటీ నాకు అది. ఇప్పుడు మీ తాతగారు కానీ మీ నాన్నగారు కానీ డిపార్ట్మెంట్లో పనిచేసిన సార్ ఒక లాయల్టీగా పనిచేశారు. అవును సార్. కరప్షన్కి దూరంగా ఉన్నారు, సింపుల్గా ఉన్నారు. అవును సార్. మీరు మీ నాన్నగారి బాటలో వెళ్తారా, లేదు కొంతమంది పోలీస్ ఆఫీసర్ లాగా సార్ వేరే బాటలోకి వెళ్ళాలనుకుంటారు? సార్ ఇప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అనేది మనము అనాలిసిస్ చేసుకుంటే, మనం కష్టపడి చేసిన పని, మనకు పేరు తెచ్చిన పనిని మనం కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా హానెస్ట్, 2H ఫార్ములా, హానెస్ట్ అండ్ హార్డ్ వర్క్. హానెస్ట్గా లేకుండా హార్డ్ వర్క్ చేసినా మన సీనియర్ ఆఫీసర్స్ మనకి సపోర్ట్ చేయరు. హానెస్ట్గా ఉండి హార్డ్ వర్క్ చేయకపోయినా కానీ సరే దానికి ఐడెంటిఫికేషన్ రాదు. సో ఫాదర్ చెప్పినట్టు గ్రాండ్ ఫాదర్ నుంచి తీసుకున్న తర్వాత మనము హానెస్టీ అనేది ఫాలో కావాలి. లేకపోతే మనము వాళ్ళకి చేసేది పక్కన పెడితే వాళ్ళ వాల్యూ మనం పోగొట్టినట్టే అవుతుంది అని చెప్పేసి హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, హానెస్ట్గానే ఉంటాము. అండ్ మోరెవర్ మా సిపి సార్ విషయంలో కరప్షన్ అంటే 0 టాలరెన్స్, ఈ నెవర్ ఎంకరేజ్ కరప్షన్. సో సార్ ఐడియాలజీలో ఫస్ట్ పాయింటే అది. నేను ఆ ఒక్క ఫస్ట్ పాయింట్ని ఎక్కువగా నేను ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది. సో యాజ్ ఆన్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ అలిగేషన్స్. సార్ ఫైనల్గా చెప్పండి, రాయల్గా ఉంటారా, లాయల్గా ఉంటారా? సార్ ఇప్పుడు లాయల్గా ఉన్నప్పుడే ఆటోమేటిక్గా రాయల్టీ అని వచ్చేస్తుంది. సో ఈ లాయల్టీ అనేది మనకి ప్లాట్ఫాము. ఇప్పుడున్న మన డీజీ గారు కూడా చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లాయల్గానే ఉండాలి, ప్లస్ ఇంకొకటి హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలని చెప్పేసి డీజీ గారు చెప్తూ ఉంటారు. డీజీ గారు తీసుకున్న మీటింగ్స్ కానీ, లేకపోతే జరిగిన ప్రెస్ మీట్లలో రివార్డ్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా ఈ డీజీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనము ఫాలో అవుతూ ఉంటాము. సో కష్టపడి పనిచేస్తేనే మీకు గుర్తింపు ఉంటుంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫాలో కావాలని ఆయన కూడా చెప్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఇదంతా లాయల్టీ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఫాలో అయితే ఆటోమేటిక్గా మన రాయల్టీ అనేది మనకే ఉండిపోతుంది, మనం అది ఎవరు చూపించాల్సిన అవసరం లేదు. సార్ మీరు చెప్పండి, ఫైనల్గా మీ వైపు నుంచి ఒక సందేశం కావాలి. మీ నాన్నగారిని చూశారు, డిపార్ట్మెంట్లో కష్టాలు చూశారు, కొన్ని పరిస్థితుల్లో మీరు కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చారు, తర్వాత మీరు కూడా కుటుంబాలకు దూరంగా ఉంటే ఆ డిపార్ట్మెంట్ సర్వీస్ చేశారు. మీ అబ్బాయికి తీసుకువెళ్ళాలని లేకపోయినా అన్ఫార్చునేట్లీ ఆయన కూడా దాని మీద ప్యాషన్గా తీసుకుని వచ్చారు. అంటే టోటల్గా మీ తరం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం అయిపోయింది. ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మీలాగా పిల్లలు అందరినీ డిపార్ట్మెంట్లకు రావాలని కోరుకుంటారా, లేదు వాళ్ళకి నచ్చిన బాటలో వెళ్ళాలని కోరుకుంటారా? డిపార్ట్మెంట్ అనేది చాలా మంచి డిపార్ట్మెంట్. ఇది గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ అనేది చాలా మంచిది, చాలా గౌరవమైంది కూడా. సొసైటీకి వేరే డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే బాధితులు ఉంటారో అలాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, అంటే వాళ్ళకి సహాయం చేసి న్యాయం చేయడానికి దీంట్లో ఉన్నంత అవకాశం ఇంకా వేరే డిపార్ట్మెంట్లో లేదు. అందువల్ల ఏంటంటే పోలీస్ సర్వీస్ అనేది చాలా మంచి సర్వీస్.
కానీ దీంట్లో ఇప్పుడు ఏంటంటే చేతికి 5 వేళ్ళు ఉండేవంటే ఒకే రకంగా ఉండవు కదా. అదేవిధంగా సొసైటీలో నుంచి వచ్చిన వాళ్ళు పోలీసులో పనిచేసేది కూడా అందరూ ఒకే రకంగా ఉండవు. కొన్ని చోట్ల మంచి ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల చెడ్డ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా మంచి మోటివేషన్ తోటి సర్వీస్ మోటివ్ తోటి పనిచేస్తే డిపార్ట్మెంటుకి మంచి పేరు రావటమే కాదు, పబ్లిక్ ఎక్కువగా సర్వీస్ చేయడానికి, ప్రభుత్వానికి ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లోకి వచ్చింది మనం సర్వీవ్ అవటం అని చెప్పేదంటే మనకి ఇచ్చే జీతాలు కానీ అలవెన్సులు ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సీల నుంచి వస్తున్నాయి. కాబట్టి జీతం తీసుకుంటున్నాం కాబట్టి పని చేయాలి, ఎస్కేపింగ్ ఉండకూడదు, హానెస్ట్గా పని చేయాలి. అది నేను చెప్పేది. ప్రజలకు నేరుగా అన్ని వేళలా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటి మాత్రమే అంటున్నారు మ్యాథ్యూస్ గారు. డిపార్ట్మెంట్లో రండి, ప్రజలకు సేవ చేయండి, వాళ్ళు ఇచ్చే అభినందనలు మనకు చాలా కలకాలం ఉంటాయని చూపిస్తున్నారు. తన తండ్రి పడ్డన కష్టాన్ని కల్లారా చూసిన, క్రిమినల్స్ పట్టుకున్నా, అందులో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా అతను కూడా భరించిన, కొడుకును కూడా అదే బాటలు నడిపించి ప్రజలకి మరింత సేవ చేయడానికి అతను రుణపడి ఉంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరైతే యువత పోలీసు రావాలనుకుంటున్నారో పోలీస్ డిపార్ట్మెంట్కి రండి, కానీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకి మంచి సేవ చేయాలనుకునే వారు మాత్రమే ఈ డిపార్ట్మెంట్కి రండి అంటున్నారు. ఇది ఈ వారం మ్యాథ్యూస్తో పాటు అదేవిధంగా అవినాష్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.